ప్రతిరోజు క్రమం తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ 1 ప్రయారిటీ ధ్యానం. ఎప్పుడైతే మార్నింగు మెడిటేషన్ చేస్తామో మనసు శూన్యమవుతది. సార్ నైట్ పడుకుంటాం కదా! నైట్ ఏం చెత్తొస్తది? పొద్దుస్థానం అంటే మీరు బానే ఉంది నైట్ ధ్యానం చేయండి అని. కానీ నైటు చెప్పానుగా ఇంతకుముందే ఈ శరీరం ఇక్కడుంటది. మీ సిస్టమ్‌లో ఉన్న ఇంకో బాడీ ఎక్కడికో తిరిగొస్తది. ఏవేవో చేసేస్తది. ఏవేవో ఇన్ఫర్మేషన్ అంతా గూడా అందుట్లో 99% మనకు అవసరం లేనిది గ్యాదర్ చేస్తది. మరి అదెవరు క్లీన్ చేయాలి? పొద్దుగాల క్లీన్ చేసుకోవాలి. అందుకే ఉదయం పూట 5 గంటల నుంచి ధ్యానం చేసిన వాళ్ళకి 1 గంట చాలు. నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అట్‌లీస్ట్ తక్కువలో తక్కువ. ఇది ఎవరైతే పాటిస్తారో చూడండి మీ జీవితంలో చాలా మార్పులొస్తాయి. ప్రతి దాంట్లో టిప్స్ ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు కరెక్ట్ చెప్తారు దాంట్లో. సో, ఇందుట్లో ఉన్న టిప్ ఏంటంటే ఈ ఉదయం ధ్యానం, సాయంత్రం ధ్యానం 99.99% తప్పకుండా చూసుకోండి. ఇప్పుడు మనం ఒక టాపిక్ చెప్పుకుందాం. చెప్పిన టాపికే కానీ అది ఎప్పుడూ అనంతమైన సబ్జెక్ట్ అది. ఎంత చెప్పినా తరగని సబ్జెక్టు. మైండ్ ప్రోగ్రామింగ్ చెప్పండి. మైండ్ ప్రోగ్రామింగ్. యెస్. ఎన్ని పదాలున్నాయి అక్కడ? ఎన్నున్నాయండి? 2 ఉన్నాయి. ఒకటి రెండోది యెస్. ఎందుకు మైండ్ ప్రోగ్రామింగ్ ఇంపార్టెంటు? ఎందుకంటే ఈ శరీరము ఫలితం. ఇది కారణం గాదు. ఇది ఫలితం. దీన్ని మనం ఏం చేయలేం. ఫలితాన్ని ఏం చేయం. నీడని ఏం చేయం మనం. ఇప్పుడు నేను కూర్చున్నాను. నేనిక్కడ కూర్చున్నాను. నా వెనకాల నీడ పడింది. మీరేం ట్రై చేస్తుంటారంటే ఆ నీడని ఏమేమో చేద్దామని ట్రై చేస్తా ఉంటారు. చేయాల్సింది నీడనా? ఇక్కడున్న ఇది నేను ఆ నీడకు కారణం ఎవరు? నేను. ఈ నేనును మార్చాల. ఇది మారితే ఆ నీడ మారిపోద్ది. దాన్ని మీరు రకరకాల షేప్‌లోకి డిజైన్ చేద్దామని ట్రై చేస్తా ఉంటారు. బట్ ఇట్ డజంట్ బికమ్. సో, ఇక్కడనే లైట్ ఉంది. ఇక్కడ బాడీ ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. అక్కడ నీడ ఉంది. ఇదే మొత్తం ఈరోజు మనం నేర్చుకోబోయేది. శరీరము, మనస్సు, ఆత్మ. చెప్పండి నాతో పాటు. బాడీ, మైండ్, స్పిరిట్. బాడీ, మైండ్, సోల్. అదేముందనుకోండి మీరు ఆత్మ. ఆ ఆత్మ ఆ లైటు. దాని నుంచి అనంతమైన కాంతి వస్తుంటది. శక్తి వస్తుంటది. ఆ శక్తిని స్వీకరించిన మైండు పదార్థంగా మార్చి అక్కడొక సినిమాను ప్లే చేస్తది. మన జీవితం అంతా కూడా సినిమా అంటారు. తెర మీద సినిమా అంటారు. తెర మీద తెర వెనకాల ఉంటుందా కీ? తెర ముందుంటుందా కీ? తెర వెనకాల డైరెక్టర్ చేతిలో ఉంటది. ఆ డైరెక్టర్ నేనిక్కడ. అది సినిమా. అందరూ ఏం చేస్తుండ్రంటే అది చూస్తున్నారు. దానికి మూలమైన నన్ను చూస్తలేరు. దీనికి మూలమైన దాన్ని చూస్తలేరు. దీన్ని మర్చిపోయినాం, దాన్ని మర్చిపోయినాం. దానికనే మనం కొట్లాడుతూ ఉన్నాం. ఇప్పటివరకు ప్రపంచంలో అందరూ చేసిన తప్పంతా దాన్ని ట్రై చేయడమే. సో, జీవితంలో ఏది మారాలన్నా ఎక్కడ మారాలి? దాన్నేం మార్చలేరు మీరు. అది అనంతమైన మూలం. ఆత్మ నుంచి వచ్చే శక్తిని ఈ మధ్యలో ఉన్న ఈ మైండ్ అనే దగ్గర చేంజ్ అవుతుంది. ఈ మైండ్‌ను సరిగ్గా డైనమిక్స్‌ని అర్థం చేసుకుంటే మీ జీవితంలో సృష్టి, స్థితి, లయ. నిన్న మనం చెప్పుకున్నాం. ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాసను తీసివేయడం ద్వారా ఎన్నున్నాయి? 3 పదాలు. 1 సృష్టి, 2 స్థితి, 3. ఈ మూడింటిని చేసేది ఎవరు అంటే ఎవరు? ఈరోజు మనం దీని గురించి బాగా అర్థం చేసుకుందాం. మైండ్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్. చెప్పండి. మైండ్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్. మరి మైండ్‌ని ఎవరు కంట్రోల్ చేస్తున్నాం మనం? ఎవరు కంట్రోల్ చేస్తారు? మనమే కదా! అంటే ఎవరు క్రియేట్ చేస్తున్నట్టు ఇప్పుడు? యెస్. చెప్పండి. ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ యూజింగ్ మై మైండ్. దిస్ ఈస్ ద టూల్ టు క్రియేట్. మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలంటే ఒక పరికరం కావాలి కదా! ఎక్కడుంది ఆ పరికరం అంటే ఇక్కడుంది. ఎక్కడుంది? యెస్. సో, చెప్పండి ఇప్పుడు. మీ జీవితంలో జరిగే ప్రతి సృష్టి 2 కేటగిరీగా చేయొచ్చు. ఒకటి మీకు నచ్చింది. రెండోది మీకు నచ్చంది. కానీ ఈ 2 సంఘటనలు కూడా ఎక్కడి నుంచి క్రియేట్ అయితున్నాయి?
మైండ్ నుంచి. మరి ఎందుకు సార్ మనకు ఒకటి నచ్చుతుంది, ఒకటి నచ్చట్లేదు. అంటే ఎక్కడ ప్రాబ్లమ్ ఉండొచ్చు? అక్కడ ప్రాబ్లమ్ ఉంటదా? ఇక్కడ ప్రాబ్లమ్ ఉంటదా? ప్రాబ్లమ్ ఎక్కడుంది? అందుకే ఏమంటారంటే, మీరు సృష్టిస్తున్నారు గాబట్టి, దాని బాధ్యత గూడా మీరే తీసుకోవాలి అని చెప్తున్నాడాయన. వివేకానందుడు ఒక మాట చెప్పిండు. టేక్ హోల్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్ షోల్డర్. మొత్తం బాధ్యతనంతా మీ భుజం మీద మోసుకోండి. ఎవరి బాధ్యత? మంది బాధ్యత గాదు, మీ బాధ్యత. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ప్రపంచం ఏం నేర్పించింది? నిన్ను వాడు మోసం జేషిండు. నిన్ను మీ పెదనాయన మోసం జేషిండు. మీ పాలోడు మోసం జేషిండు. నీ ఫ్రెండ్ మోసం జేషిండు. నీ పార్ట్నర్ మోసం జేసింది. మీ సబార్డినేట్ నిన్ను తొక్కేసిండు. వాడు నాకు అవకాశం ఇవ్వలేదు. వాడు నన్ను వాడుకున్నాడు. ఎవరు మిమ్మల్ని వాడుకోలేరు. ఎవరు మిమ్మల్ని మోసం జేయలేరు. ఎవరు మిమ్మల్ని తొక్కలేరు. ఎవరు మీ నుంచి అవకాశాలు లాక్కోలేరు. ఇదంతా గూడా మీ మైండ్‌లో జరిగిన దానికి వాళ్ళుగా కారణంగా అనిపిస్తున్నారు. కానీ కారణం నిజానికి ఎక్కడుంది? ఒకవేళ మనం ఈ మాట అంటే గనక మనకు ఈ యొక్క సృష్టి, స్థితి, లయ ఈ మూడిటి యొక్క శాస్త్రము తెలియదు. ధ్యాస శాస్త్రము తెలవదు. సంకల్ప శాస్త్రం మనకు అర్థం కాలేదు. దేర్ ఈజ్ నో పర్సన్ ఔట్‌సైడ్ హూ ఈజ్ చీటింగ్ అస్, హూ ఈజ్ మ్యానిప్యులేటింగ్ అస్, హూ ఈజ్ హర్టింగ్ అస్. మనని ఎవ్వరు ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేరు. మీరు మీ మైండ్ ద్వారా ఇబ్బంది పడుతున్నారు. ద ఫైనల్ థింగ్ ఏందంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ త్రూ చెప్పండి. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, అవర్ ఓన్ పెయిన్, అవర్ ఓన్ ప్లెజర్, అవర్ ఓన్ సక్సెస్, ఫెయిల్యూర్, దుఃఖము, సుఖము, సంపద, అప్పులు, ఆరోగ్యము, అనారోగ్యము. ఎన్ని భాగాలున్నాయి? 2 కేటగిరీస్. ఇవన్నీ ఎక్కడి నుంచి సృష్టింపబడుతున్నాయి? మైండ్. కానీ మైండ్ గురించి మనకేమన్నా తెలుసా? తెలవదు. ఏ స్కూల్‌లోనైనా నేర్పిస్తారా? సైకాలజీ ఉంది కదా సార్. సైకాలజీలో ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తారు. క్రియేషన్ గురించి డిస్కస్ చేయరు. సైకాలజీ దగ్గరికెళ్తే వాళ్ళ దగ్గరికెళ్తే స్కిజోఫ్రీనియా, డిప్రెషను, పానిక్ అటాకు, యాంగ్జైటీ, స్ట్రెస్సు, టెన్షను గివే నోటికి తిరుగుతాయి కాబట్టి చెప్పిన. మిగిలినవి పేర్లు చూసినా గానీ అవి పేరు తిరగ వదిలే అవసరం లేదని వదిలేసిన. అన్నుంటాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో. యెస్. ఈరోజు మన పాయింట్ అంతా ఒకటే. ఎవరు మన లోపల ఉన్న సృష్టికర్త చెప్పండి? మీ మైండా? మీ మైండ్ పరికరం. మాట్లాడేవారు ఎవరు చెప్పండి? నేను మాట్లాడుతున్నా. దీని ద్వారా యాంప్లిఫై అవుతుంది అంతే. నేను మాట్లాడేవాడిని. నేను క్రియేట్ చేసేవాడిని. నేను మాట్లాడేటప్పుడు ఒక టూల్‌ని వాడుకుంటున్నాను నేను. ఇది దీని తప్ప అందరూ అంటారు, మనసు చాలా చెడ్డది అని అంటారు. మళ్ళా అక్కడ పప్పులో కాలేసినాం మనం. కొంతమంది వేదాంతవేత్తలు మంచి మంచి గొప్ప గొప్ప జ్ఞానులు అంటారు, మనసు చాలా చెడ్డది నాయన అంటారు. ఎవరు చెప్పిండ్రు మనసు చెడ్డది? మనసు లేకపోతే ఈ భూమి మీద నువ్వు బతకనే లేవు. మీరు ఒక బిజినెస్ చేయాలంటే మనసు కావాలి. వంట చేయాలంటే మనసు కావాలి. ఏ డ్రెస్ కొనాలా? ఎంత కారం వేయాలా? ఎంత ఉప్పేయాలి? ఎప్పుడు మంట పెట్టాలి? ఎప్పుడు తగ్గించాలి? ఇదంతా మనసే. మనసు చెడ్డది కాదు. మనసు మంచిది కాదు. మనసు ఒక పరికరము. చెప్పండి. మైండ్ ఈజ్ ఎ టూల్. వెరీ వెరీ పవర్‌ఫుల్ టూల్. ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్. యెస్. ఎనీథింగ్. యెస్. మరి దీనికి సొంతంగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఉందా? నిర్ణయం తీసుకునేటోళ్ళు ఎవరు మళ్ళీ అంటే మీరే. డెసిషన్ మేకరు మైండ్ అనుకుంటారు అందరూ. సార్ మైండ్‌లో కన్‌ఫ్యూజన్ ఉంది. వాళ్ళు ఆ మాట మాట్లాడుతుంటారు. ఐ యామ్ నాట్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్. ఐ యామ్ కన్‌ఫ్యూజ్డ్. నా మైండ్‌లో గందరగోళం ఉంది అంట. చూడండి, నా మైండ్‌లో గందరగోళం ఉంది కాబట్టి నేను క్లారిటీ డెసిషన్ తీసుకోలేకపోతున్నా. మైండ్ కాదు డెసిషన్ తీసుకునేది మీరు. యూజింగ్ యువర్ మైండ్. మీరు ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏందంటే మన దగ్గర ఒక పరికరం ఉంది. ఏముంది? ఒక టూల్ ఉంది. పైనున్న ఆత్మశక్తిని భౌతిక పదార్థంగా మార్చి, దాన్ని ఏ రూపంలోకి అంటే ఆ రూపంలోకి మార్చి, మీ జీవితంలోకి తీసుకొచ్చి పెట్టగలిగే ఒక అద్భుతమైన టూలు మైండ్. పైనేముంది? శక్తి ఉంది. శక్తి రూపంలో ఉంటే మీకు కనబడదు. యూ కాంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. ఈ ఈ మీరు శక్తియే, నేనే శక్తి. అప్పుడు ఇంక అంతా యూనిఫార్మిటీ అంటారు దీన్ని. సింగులారిటీ అంటారు. ఏకత్వము, వన్నెస్. అందరూ వన్నెస్ గురించి మాట్లాడుతుంటారు. మనకు వన్నెస్ గురించి అవసరం లేదు.
మీరందరూ ఆల్రెడీ వన్నెస్సే. వన్నెస్‌లో ఎలా ఉండాలో మనకు అవసరం లేదు. డిఫరెంట్‌గా ఉన్నప్పుడు వన్నెస్ చూడడం నేర్చుకుంటాం మనం. డిఫరెంట్‌గా ఈ డిఫరెన్సెస్ అన్నీ క్రియేట్ ఎందుకు చేశానంటే పాఠం నేర్చుకోవడానికి మనమే క్రియేట్ చేసుకున్నాం. లోయ, శిఖరము, కష్టము, దుఃఖము, సుఖము. లోయ మంచిదా? కాదా? లోయ మీరేమంటారు? ఈ గుంతలో పడ్డా అనుకుంటారా? లేకపోతే లోయను అబ్బా! ఎంత బ్యూటిఫుల్ వ్యాలీ అంటాం. దానికో పేరు పెట్టినాం గదా! ఫ్లవర్ వ్యాలీ, పిరమిడ్ వ్యాలీ ఎంత బావుందో లోయలో ఎంత బావుందో అంటారు. వ్యాలీని ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ కష్టాలను నేను పడిపోయినా అంటున్నాం. మీరు కష్టాలుగా చూస్తున్నారు. ఒక ఎన్‌లైటెండ్ మాస్టర్ దాన్ని ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ ఐయామ్ గోయింగ్ టు గెట్ ఎ న్యూ ఎక్స్‌పీరియన్స్. ఐయామ్ గోయింగ్ టు లెర్న్ న్యూ థింగ్. ఐయామ్ గోయింగ్ టు గెట్ ఎంటర్‌టైన్‌మెంట్. కిక్ దొరకబోతుంది నాకు అనుకుంటాడు ఒక ఎన్‌లైటెండ్ మాస్టర్. దిస్ ఈస్ ఆల్ గోయింగ్ ఆన్ ఇన్‌సైడ్ ఆఫ్ మైండ్. వాళ్ళ మైండ్ యొక్క స్థితిని బట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసే విధానం ఉంటది. ఇప్పుడున్న ప్రపంచం మొత్తం అంతా గూడా ప్రతిదాన్ని తప్పుడు కోణంలో చూస్తారు. తప్పుడు కోణంలో చూసినప్పుడు తప్పుగా అర్థమైతది. తప్పుగా అర్థమైతే తప్పుడు బిహేవియర్ ఉంటది. తప్పుడు అభిప్రాయాలుంటాయి. అన్నీ తప్పుగా ఉన్నప్పుడు మీ జీవితం తప్పు లేకపోతే ఎలా ఉంటది? అందుకే బుద్ధుడు ప్రపంచమంతా దుఃఖముంది అని చెప్పాడు. ఎందుకంటే ఇప్పటి వరకు మన మైండ్ క్రియేట్ చేస్తుందని పత్రిసార్ చెప్పాడు. ఈడికొచ్చినాక తెలిసింది. అప్పటి వరకు మనము నిన్న స్పిరిచువాలిటీ అని అడిగినాం. ఇందుకే స్పిరిచువాలిటీ అంటే మనం ఏమనుకున్నామంటే పైన ఒక ఆయన కూర్చొని ఉంటాడు. ఒక ఆయన పాము వేసుకొని కూర్చుంటాడు. ఒక ఆయన పాము మీద పండుకొని ఉంటాడు. వీళ్ళిద్దరిని చూస్తూ ఇంకొక ఆయన 4 తలల ఆయన ఇంకొక ఆయన ఉంటాడు. వీళ్ళిద్దరు చెప్తే ఆయన రాస్తుంటాడు. వీళ్ళెవరు ముగ్గురు? సృష్టి, స్థితి, లయం. ఈ ముగ్గురు పైన చూపించిండ్రు. ఆళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నాం మనం. కానీ మళ్ళీ వేదాల్లోకొచ్చి బుక్ చూస్తే యద్భావం తద్భవతి అన్నాడు. మనమైతే చెప్పుకున్నది కాదుగా. మీరైతే ఎవరిని నమ్ముతున్నారో, ఏ ఏ విష్ణువు యొక్క అవతారం అని శ్రీకృష్ణుడు అంటున్నారో ఆయన చెప్పాడు. ఏ విష్ణువు యొక్క పదావతారం అని బుద్ధుడని అంటున్నారో ఆ బుద్ధుడే చెప్తున్నాడు. ఆల్ ద వరల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ థాట్స్. మరి థాట్స్ ఎక్కడున్నాయి? మైండ్‌లో ఉన్నాయి. సో, మన జీవితంలో జరిగే 2 రకాల సంఘటనల్ని సృష్టించే పరికరం పేరేం పేరు? 2 నేర్చుకోవాలండి మనం. ఒకటి ధ్యానం, రెండోది మైండ్ పవర్. ఇంతే ఇంగ. మిగిలినయన్నీ మైండ్ పవర్ సూత్రంలోనే వస్తాయి. కర్మ సిద్ధాంతము మైండ్ కిందకే వస్తది. ఆలోచనలు థింకింగ్ అండ్ డెస్టినీ అని పత్రిసారు మొన్న ఒక బుక్కు లాస్ట్ మూమెంట్‌లో ఒక బుక్ చూపిచ్చాడు. ఈ భూమి మీద ఆలోచనలకు సంబంధించిన అత్యున్నతమైన బుక్కు 'థింకింగ్ అండ్ డెస్టినీ'. డెస్టినీ అంటే ఏంది? విధి. కదా! విధి రాతని ఎవరు తప్పించలేరు అని అందరూ చెప్తుంటారు కదా! కానీ పత్రిసార్ ఒక బుక్ ముందల పెట్టి, ఇదిగో మీ విధి రాతను మీరే ఎట్లా రాసుకుంటున్నారు? ఈ బుక్కులో 1084 పేజీల పుస్తకంలో పర్సీవల్ అనే ఒక సైంటిస్టు, స్పిరిచువల్ సైంటిస్టు ఎంత సైంటిఫిక్‌గా రాసిండో చూడండి. ఇది అందరూ చదవండి అని చెప్పాడు. వచ్చింది. ఆలోచన గమ్యము. డాక్టర్ మన శివప్ప గారు లహరి పబ్లికేషన్స్ ద్వారా తెలుగులోకి తీసుకొచ్చిండ్రు. ఉంది. ఉందండి. మేడం చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి మేడంకి. థింకింగ్ అండ్ డెస్టినీ. ఆ బుక్‌లో ఏముందంటే మీ ఆలోచనలు మీ గమ్యాన్ని అంటే మీ విధిరాతను ఎట్లా రాస్తది. చూడండి ఎంత విచిత్రంగా ఉంది కదా! అదేం సార్ ఇంతవరకు దాకా మేము ఆ బ్రహ్మ రాస్తుండు అనుకున్నాం. మన ఆలోచన రాయడం ఏంటి? మనందరికీ కొంచెం ఆ పరిచయం ఉంది కాబట్టి మనం ఆశ్చర్యపోము గానీ బయటికెళ్ళి చెప్తే నవ్వుతారాళ్ళు. ఎంత పిచ్చి కాకపోతే మరీ ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. ఆడ పైన దేవుడున్నాడు ఆయన రాస్తున్నాడు. మనమెవరం అంటుర్రు. అంతా లీల అంటుర్రు. అంతా పైవాడి లీల అంటారు. చేసేదంతా ఇలా చేస్తారు. అంతా పైవాడి లీల. నేనని చెప్తే మళ్ళా మీరు తిడతారు కదా! ఏంది నువ్వు చేసినావా అయితే పట్టు ఏం రవి అంటే ఏస్తారు. మనము మన యొక్క సిద్ధాంతాన్ని, మన యొక్క రెస్పాన్సిబిలిటీని ఇంకొకరి మీదకి తోసేసినాము. వి డోంట్ నో ఎవరు క్రియేట్ చేస్తుండ్రు. ఇప్పుడు మీకు తెలిసింది. చెప్పండి ఇప్పుడు. రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? అవునా? మరి ఇప్పుడు సరి చేయాల్సింది ఎవరు? ఎక్కడ సరి చేయాలి? మరి సరి చేయాలంటే మీకు తెలవాలిగా శాస్త్రం. సో, తెలుసుకుందాం. మైండ్ అండ్ బ్రెయిన్ ఎన్నున్నాయి పదాలు ఇక్కడ మళ్ళీ? మైండ్, బ్రెయిన్. బ్రెయిన్ ఎక్కడుంది? మైండ్‌లో ఉందా? ఎక్కడుందండి బ్రెయిను? మన ఫిజికల్ బాడీలో కనిపిస్తది తీస్తే. ఇక్కడ తీస్తే కనిపిస్తది. రైట్ బ్రెయిను, లెఫ్ట్ బ్రెయిను, న్యూరాన్స్ మొత్తం అన్నీ కనిపిస్తది. ఇదంతా గూడా ఫిజికల్ కనిపిస్తది. దిస్ ఈస్ బ్రెయిన్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్.
ఆఫ్ వాట్? థాట్స్. ఆలోచనల్ని రిసీవ్ చేసుకునే ఒక ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. నెక్స్ట్ మైండ్. మైండ్ శరీరం అంతా ఉంది. కలెక్షన్ ఆఫ్ థాట్స్, కలెక్షన్ ఆఫ్ డిజైర్స్, కలెక్షన్ ఆఫ్ విజువల్స్, కలెక్షన్ ఆఫ్ ఎమోషన్స్, ఇంక్లూడింగ్ ఆల్ దీస్ థింగ్స్ వి కాల్ ఇట్ మైండ్. ఓకే. సో ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం? మైండ్. మైండ్ని శాస్త్రవేత్తలు 2 రకాలుగా డివైడ్ చేసిండ్రు. కాన్షియస్ మైండ్. చెప్పండి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. మళ్ళొకసారి, కాన్షియస్లోనే ఉంది ఎరుక, సబ్ కాన్షియస్ ఎరుక లేనితనం, సుప్త చేతన అంటే మనం ఎరుకలో లేకుండా. రైట్. బాగా మనందరిని అబ్జర్వ్ చేసిన తర్వాత సైంటిస్టులు ఇచ్చింది ఏంటంటే, మీ కాన్షియస్ మైండ్ 5% ఉంది. అంటే ఉంది కాదు, మీరు ఉపయోగించుకుంటున్నారు. 95% ఎవరున్నారు? సబ్ కాన్షియస్ మైండ్. మరి కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంటుంది? సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంటుంది? కాన్షియస్ మైండ్కి లాజిక్ ఉంది, సబ్ కాన్షియస్ మైండ్కి లేదు. చిన్న పెద్ద తేడా తెలియదు, మంచి చెడు తేడా తెలియదు. నిర్ణయాలు తీసుకునేది ఇది కాదు. ఎవరు తీసుకుంటారు నిర్ణయాలు? కాన్షియస్ మైండ్. చిన్న పెద్ద ఎవరు తెలుసు? కాన్షియస్ మైండ్. కానీ గమ్మత్తు ఏంటంటే ఇక్కడ ఎవరికి ఎంత శక్తి ఉంది? 5% ఎనర్జీ. నిర్ణయాలు తీసుకునే వానికి ఏమో 5% శక్తి ఉంది. వాటిని ఒబే చేసే వ్యక్తికి 95%. దిస్ ఈజ్ రాంగ్ ప్రపోర్షన్. ఇక్కడే జరిగింది మొత్తం ప్రాబ్లం అంతా. పవర్స్ ఎవరి దగ్గర ఉండాలి? యజమాని దగ్గర ఉండాలి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? సేవకుని దగ్గర ఉన్నాయి. అక్కడ జరిగింది మీ ప్రాబ్లం. ఏం సార్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ 95% ఎట్లా పోయింది? ఎస్, సబ్ కాన్షియస్ మైండ్ ఇప్పుడు మనం వింటున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా, మీరు చూస్తున్న ఇన్ఫర్మేషను, మీరు వింటున్న ఇన్ఫర్మేషను మొత్తము మన మైండ్లో రికార్డ్ అవుతుంది. అవుతుందా కాదా? గుర్తుంటుందా లేదా మీకు? అంటే రికార్డ్ అయినట్టేగా. మనం ఈ కెమెరాలో రికార్డ్ అయింది కదా, మళ్ళీ వెళ్ళి మనం రీప్లే చేసి చూసుకోవచ్చు కదా. మనం ఇలా విన్నదంతా ఇంటికెళ్ళి ఒకసారి గుర్తు చేసుకుంటే ఇవన్నీ గుర్తొస్తాయా లేదా? సో దట్ మీన్స్ మన జీవితంలో జరిగే ప్రతి చిన్న అంశం కూడా, మీరు నోటీస్ చేయలేని అంశం కూడా ఎక్కడ రికార్డ్ అవుతుంది? ఫస్ట్ మైండ్లో రికార్డ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుందాం. మరి సబ్ కాన్షియస్ మైండ్లో ఏది రికార్డ్ అవుతుంది, కాన్షియస్ మైండ్లో ఏది రికార్డ్ అవుతుంది చూద్దాం. ఎప్పుడైతే మీరు ఎరుకను కోల్పోతారో, ఎరుకతో లేకుంటారో, ఆ టైంలో మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తము లాజిక్ లేకుండా, ఇది అవసరమా కాదా, ఇది సరిగైంది కాదా, ఏ విచక్షణ లేకుండా డైరెక్ట్ ఇట్ ఈస్ డంప్డ్ ఇన్ టు ద సబ్ కాన్షియస్ మైండ్. మీరు, నేను ఇలా చూస్తున్నాను అడ్వర్టైజ్మెంటు, ఎక్కడో దృష్టి పెట్టి అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాను. అడ్వర్టైజ్మెంట్లో సబ్లిమినల్ టెక్నాలజీ ఉంటుంది. మీతో ప్రమేయం లేదు. వాడేం చేస్తాడు? ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను ఉపయోగించి మెరుపు వేగంతో మీ మైండ్లోకి దాంట్లో ఉన్న కంటెంట్ సంతూర్ అనే సబ్బును నీ మైండ్లో ప్రింట్ చేస్తాడు. అప్పుడు మనం ఎరుకతో లేకుంటాం. సంతూర్ సబ్బును చూడనీకి ఉన్నారా మీరు? సీరియల్ చూడనీకి ఉన్నారు కాబట్టి సీరియల్ వచ్చినప్పుడు ఎరుకలోకి వస్తారు. సంతూర్ సబ్బు వచ్చేటప్పుడు మీ పని చేసుకుంటుంటారు. వానికి కావాల్సింది కూడా అదే. సంతూర్ సబ్బు ఏమవుతుంది? డైరెక్ట్ సబ్జెక్ట్ మైండ్ లోపలికి వెళ్ళి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సీరియల్లో కూడా ఒక్కొక్కసారి ఏదో ఒక సంఘటన వస్తుంది, బాగా బాధ వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఎరుకను కోల్పోతారు. డైరెక్ట్ వాడు మోసం చేసిన సంఘటన సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది. ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ప్రింట్ అవుతుంది అంటే, మీరు ఎరుకను కోల్పోయినప్పుడు, అవేర్నెస్ లేనప్పుడు, చైతన్యంతో లేనప్పుడు, నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు. 99% మనుషులందరూ కూడా 24 గంటలు ఎరుక లేకుండా ఉంటారు. ఓన్లీ కొంత పర్సంటేజ్ మాత్రమే మనందరం ఎరుకతో ఉన్నాము. మిగిలినంతా మనం కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నాము. ఎందుకు? ఎరుకతో ఉండడం అంటే ఏం తెలుసా? గతంలో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీ ముందర కూర్చొని మైక్ పట్టుకొని అని ఆలోచిస్తున్నా. నేను ఎక్కడ పోయినా ఇప్పుడు? చెప్పండి. గతంలోకి వెళ్ళిన సార్ సార్ అని మీరు పిలుస్తున్నారు. నేను అక్కడనే థింక్ చేస్తున్నా. అంటే నేను ఎరుకను కోల్పోయినా. నేను ఇప్పుడు స్పీకర్‌ని, మాట్లాడాల్సింది నేనే, వినటోని కాదు. నేను ఎరుకను కోల్పోయినా. గతంలో కన్నా పోయింటా, భవిష్యత్తులో కన్నా పోయింటా. అంటే ఐ లాస్ట్ మై అవేర్‌నెస్. నేను ఇక్కడ లేనిప్పుడు. అలాంటి టైంలో నిజం చెప్పాలంటే
ఓనర్ లేనప్పుడు కార్‌లో స్టీరింగ్ ఎవరి చేతిలో ఉండాలి? ఓనర్ చేతిలో ఉండాలి. కానీ డ్రైవర్ చేతికొచ్చిందది. డ్రైవరే తీసుకుపోతున్నాడు. మనం చెప్తలేం. డ్రైవర్ ఏం చేస్తాడు? పోతూనే ఉంటాడు. వానికి ఇష్టం వచ్చిన దానికి పోతాడు. డ్రైవర్‌కి ఓనర్ కరెక్ట్ గైడెన్స్ చేస్తే చెప్పిన దాన్ని తీసుకుపోతాడు. మనందరం ఇప్పుడు ఏముంది మన ఓనర్‌లమే. కానీ అసలు ఈ కారే నాది కాదనుకుంటున్నాం మనం. నాకు లిఫ్ట్ ఇచ్చిండు అనుకుంటున్నాం మనం. ఈడే ఓనరు ఫిక్స్ అయిపోయినాం మనం మనందరం. సో, ఇప్పుడు చెప్పండి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో సంఘటనలన్నీ ఏవి రికార్డ్ అయితాయంటే ఎరుకతో లేనప్పుడు రికార్డ్ అయితది. రెండవది నెగెటివ్ అంశాలు రికార్డ్ అయితాయి. పెయిన్‌ఫుల్ సంఘటనలు రికార్డ్ అయితాయి. మిమ్మల్ని అవమానించిన సంఘటనలు రికార్డ్ అయితాయి. మీ ఫెయిల్యూర్ రికార్డ్ అయితది. ఎందుకంటే మీకు ఓ ఫెయిల్యూర్ వచ్చింది. ఇమ్మీడియేట్‌గా మీరేం కోల్పోతారో తెలుసా? ఎరుక కోల్పోతాం. ఏడవడం మొదలుపెడతాం. బాధపడడం మొదలుపెడతాం. ఈ క్షణంలో ఉండం మనం. గతాన్ని పట్టుకొని ఉంటాం. ఖతం. రికార్డ్ స్టార్టెడ్. ఈ అబ్బాయి రికార్డ్ స్టార్ట్ చేసినట్టుగా సబ్‌కాన్షియస్ మైండ్ రెడీగా ఉంటది కెమెరా పట్టుకొని రికార్డ్ చేస్తూ కలెక్ట్ చేసుకుంటుంది. ఆల్ పెయిన్‌ఫుల్ ఈవెంట్స్, ఫెయిల్యూర్స్, నష్టాలు, రోగాలు, కష్టాలు, బాధలు, భయాలు, ఇన్‌సెక్యూరిటీ, జెలసీ ఇవన్నీ గూడా ఎక్కడ ప్రింట్ అయినాయి చెప్పండి? సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండి. చిన్నప్పటి నుంచి ప్రింట్ అయినాయి. దాని పవర్ 95%. కాన్షియస్ మైండ్ పవరు యెస్. ఇప్పుడు చెప్పండి. ఎవరి డామినేషన్ ఎక్కువుంటది చెప్పండి మన జీవితం మీద? సబ్‌కాన్షియస్ మైండ్. మీ సబ్‌కాన్షియస్ మైండ్ మిమ్మల్ని పూర్తిగా గ్రిప్‌లోకి తీసుకుంది. కంప్లీట్‌గా. పూర్తిగా గ్రిప్‌లోకి తీసుకుంది. తనకిష్టం వచ్చినట్టుగా మిమ్మల్ని ఆట ఆడిస్తుంది. మీరు అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా విన్నటువంటి వస్తువులు, సంఘటనలు, బట్టలు, టూరిజంకి సంబంధించిన అంశాలు, ఫైనాన్షియల్ సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్‌లు, ఏ ప్లాట్ కొనాలి? ఎక్కడ కొనాలి? ఏ బ్రాండ్‌లో కొనాలి? ఇవన్నీ మీ మైండ్‌లో ప్రింట్ అవుతుంటాయా లేదా? రోడ్డు పొంటి పోతుంటే బట్టలోడు బ్రాండ్ జేసి, ఇంకో పక్కలకెళ్ళిపోతే రియల్ ఎస్టేటోళ్ళు బ్రాండ్ జేసిర్రు మన మైండ్‌లో. మనం టీవీ చూస్తున్నప్పుడు 100 యాడ్స్ వచ్చి మన మైండ్‌లో ప్రింట్ చేసాయి. ఏ టీ తాగాలనో గూడా వాళ్ళే బ్రాండ్ చేసిర్రు. బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్ తెలుసుగా మీ అందరికి? బ్రాండింగ్ అంటే ఏమనుకుంటున్నారు? మీరు బ్రాండ్ అంటే అనుకుంటున్నారు. బ్రాండింగ్ అంటే మిమ్మల్ని బానిసలు చేయడము. మీరేమంటారు ఇప్పుడు? నేను బ్రాండెడ్ వస్తువులు వాడతాను. నువ్వంత బానిసోడు ఇంకెవ్వరు లేడు. ఆ ఊర్లో ఉన్నోళ్ళన్నా అద్భుతంగా ఏది కావాలంటే అది ఎంపిక చేసుకుంటారు. ఆ జాతరలోకెళ్ళి చక్కగా వాళ్ళకి కావాల్సింది కొనుక్కొనొస్తారు. మీరేం చేస్తారు తెలుసా? ఇక్కడి నుంచి పని కట్టుకొని, కారు కట్టుకొని హిమాయత్ నగర్‌కెళ్ళి నారాయణగూడలో మొత్తం బ్రాండింగ్ షాపులుంటాయి. పోయి అడిదాస్ షూ 15,000 పెట్టి కొనుక్కొనొస్తారు. మీరేమనుకుంటారు తెలుసా? చూసినావా బ్రాండింగ్ షూ. పిచ్చోడివిరా నువ్వు. నీ 12,000 ఏమంటారు దాన్ని ఖాళీ చేయడానికి ఎప్పుడో స్కెచ్ చేసిండు. నువ్వు బానిసవు. నీ ఇష్టము గాదు. నీ అడిడాస్ షూ. పాన్ అమెరికానా ఏదో అమెరికా పీటర్ అమెరికానా ఏదో షర్ట్ పాన్ అమెరికా షర్ట్సు. మీరు మీరు ఇట్లా కాలర్ ఎగరేసుకుంటుర్రు. మీరు బానిసలు. పాన్ అమెరికా డ్రెస్ యేసుకుంటే. సంతూర్ సబ్బు వాడితే మీరు బానిసలు. యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ డిసైడింగ్ వాట్ యూ వాంట్ టు బై, వాట్ యూ వాంట్ టు ఈట్. హోటల్‌కెళ్ళిన తర్వాత ఏం తినాలో మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాడు ప్రింట్ చేసిండు. మీ పిల్లలు ఏ చాక్లెట్ తినాలో కార్పొరేట్ కంపెనోడు ఎప్పుడో డిసైడ్ చేసిండు. మీ పిల్లగానికి ఏ వస్తువు కావాలనో ఐమాక్స్ ఓడు డిసైడ్ చేసిండు. ఎప్పుడు ఏ సినిమాకి పోవాలనో ఐమాక్స్ వాళ్ళు డిసైడ్ చేసిండ్రు. కార్పొరేట్ కంపెనీలు, సినిమా మేకర్సు, టీవీ న్యూస్ మీడియా మన మైండ్ అంతా గూడా అందరూ నింపేసుకున్నారు. వాళ్ళకి గావాల్సినవి మీరు చూసుకుంటూ కూర్చున్నారు. మీరేమనుకుంటుర్రు? నేను రోజు రోజుకి ఎదుగుతున్నా. రోజు రోజుకు మీరు కోల్పోయినరు. సార్ నాకు ఏదో లోపం అనిపిస్తుంది సార్. ఎందుకనిపియదు? ఇవన్నీ మీవి గావు. మీరు ఎంపిక చేసుకున్నయి గావు. మీరు రోగంతో ఉండాలా? అనారోగ్యంతో ఉండాలా గూడా మీ చేతుల్లో లేదు. డాక్టర్లు చెప్పేసిండ్రు. టీవీ న్యూస్‌లో వస్తది. మీకు 40 వచ్చాయా? అయితే మా హాస్పిటల్‌కి రండి. ఎందుకు? మీకు 2 రోజుల్లో ఇంకొక 2 రోజుల్లో కీళ్ళ నొప్పులు రాబోతున్నాయి. మా దగ్గర ముందే ట్రీట్మెంట్ ఉంది. ప్రీ షుగర్ అంటారు. ప్రీ డయాబెటిక్ అంటారు. డయాబెటికే లేదురా బాబు అని డాక్టర్లు చెప్తూ ఉంటే ఈడ కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేసిండు. ప్రీ డయాబెటిక్ కాన్సెప్ట్ చేసిండు. మనం నమ్మినాం. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రింట్ అయింది. చలో ఎళ్తాం. రూ. 1,00,000 తీసి పెడతాం. కష్టపడి సంపాదించుంటాం. హాస్పిటల్‌లో పెట్టేస్తాం. కష్టపడి సంపాదించుంటాం. డీమార్ట్‌కెళ్తాం. అవసరం లేని చెత్తంతా తీసుకొనొస్తాం. ఇంట్లో పడేస్తాం.
గిన్నెలు, గిన్నెలు, గిన్నెలు అటకల మీద. నేను ఈ మధ్యల కాలంలో చాలామంది ఇంటికెళ్ళినా వాళ్ళు వాడుకునేవి 10 గిన్నెలు, మీద ఉన్నవి 1000 గిన్నెలు. వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో ఏం థింక్ చేస్తున్నారంటే, ఈ గిన్నెలన్నీ ఏం చేయాలా? ఎవరికైనా ఇద్దామా అని చూస్తున్నారు. ఎందుకు? మెయింటెనెన్స్ కష్టమైంది. ఆర్ఎస్ బ్రదర్స్. ఇక ఆర్ఎస్ బ్రదర్స్‌ని అందరి ఇళ్ళలో పెట్టుకున్నారు ఇప్పుడు మీరందరూ. ఆడుకోవడం ఎందుకని. 3 బీరువాలుంటాయి. ఆ 3 బీరువాల్లో మొత్తం అన్నీ ఉంటాయి. అవే ఉంటాయి. ఇంక ఏంటివవి? ఎన్ని సార్లు దొరుకుతారు మీరు? 300 చీరలనేమో 300 సార్లు కడతారు. 30,000 చీరలను ఒకటేసారి కడతారు. యూ ఆర్ ప్రింటెడ్. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రింట్ అయ్యింది. నిజంగా 30,000 చీరను 30,000 సార్లు కట్టి చూపియండి. యెస్, మీ స్వేచ్ఛ బాగుంది. అద్భుతం. కానీ మీరు కంఫర్ట్ అయితారా? ఈ ఇంటికి పోయి ఎప్పుడు నైట్ యేసుకుందామని కూర్చుంటారు మీరు. ఇంటికి అబ్బా! కంఫర్ట్ రా నాయన ఇది. ఎంత హాయి ఎక్కడ దొరకదు నాకు అనుకుంటారు. యూ ఆర్ ఆల్వేస్ ప్రింటెడ్ బై అదర్ పీపుల్. యూ ఆర్ అడిక్టెడ్. యూ ఆర్ ప్రోగ్రామ్డ్. వి ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ అవర్ మైండ్. పొలిటికల్ సిస్టమ్ మనల్ని శాసిస్తుంది. కార్పొరేట్ సిస్టమ్ మనల్ని శాసిస్తుంది. మన మతము మనల్ని శాసిస్తుంది. మన కులము మనల్ని శాసిస్తుంది. మీకు ఫ్రీడమ్ లేదు. మనందరం బానిసలం. నిన్న చెప్పాం కదా! ఈ బానిస బతుకు నుంచి బయటికి తీసుకురావడానికే పత్రిజీ వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆయనకి. ఒరే ధ్యానంలో కూర్చోండి. నాకు టైం లేదు సార్. ఎందుకు? బానిస బతుకు బతకడానికి సార్. ఇంకా బానిసతత్వం మనం పోవడానికి. చిన్నప్పుడు మా ఫ్రెండ్ చెప్పేవాడు. స్టేజ్ మీద మాట్లాడాలంటే అదృష్టం ఉండాలి. అది అందరికి చేత కాదు అని చెప్పేవాడు. అవును కరెక్ట్‌రా. నేను స్టేజ్ మీదకి పోతే నాకు కాళ్ళు వణుకుతాయి. స్టేజ్ మీద సంగతి ఎందుకు? లేచి పేరు చెప్పాలంటే నాకు భయమవుతది. నేను నమ్మినా. కానీ ఎప్పుడైతే నేను సీక్రెట్ పుస్తకం చదివినో ఐ స్టార్టెడ్ రీప్రోగ్రామింగ్. స్టేజ్ మీద కాదు, మిద్దె మీదకి కూడా మాట్లాడతా అని నేను ఫిక్స్ చేసుకున్నాను నా మైండ్‌లో. ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు నేనొచ్చి మీకోటి చెప్తా. ఈరోజు మనం నేను టెక్నిక్ అనమాట. నేను చెప్తే ఇనరుగా ఇప్పుడు మీరు. నేనేం చేస్తా అంటే మనం ఒక గేమ్ ఆడదాము. నేను పైన పోయి మీకు మాట చెప్తా మీరు వినాలి అని చెప్తా. మీరొచ్చి కూర్చుంటారు. చూసిండ్రా నేను నా యొక్క కోరిక నేను పైనుండి చెప్తే మీరు వినాలన్నది. ఒకటి మనం నిర్ణయించుకుందాం ఫస్ట్. మీ జీవితంలో మీరు దేనికి టైం ఇస్తారు? కాన్షియస్ మైండ్ డెవలప్ చేయనీకేనా? సబ్‌కాన్షియస్ మైండ్ డెవలప్ చేయనీకేనా? ఇప్పుడు టీవీ చూస్తున్నారా? దెన్ చెప్పు వాట్ ఈస్ డెవలపింగ్? న్యూస్ పేపర్‌లో మీకిష్టమైన న్యూస్ చదువుతున్నారా? చెప్పండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతుందో అది డిసైడ్ చేస్తది. దాంట్లో ఫస్ట్ క్రైమ్ న్యూస్‌కి మనం అట్రాక్ట్ అయితాం. అది చదువుతాం. సో, పేపర్ కూడా మీరు చదువుకోలేరు. హోటల్‌కి పోయి మెను మీ ఫుడ్ ఏం తినాలనేది మీ చేతుల్లో లేదు. అది సినిమాలు, బట్టలు, కలరు, గోల్డు, ఫ్లాట్ ఎక్కడ కొనాలో, మీ పిల్లగాన్ని ఏ స్కూల్‌లో ఎయాలనేది 1, 1, 1, 1, 2, 3 అని అంటారు. ఇమ్మీడియేట్‌గా నారాయణ అని ప్రింటేస్తది. మనం కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణ. చలో 2,00,000 తీసుకపో నాయనా కట్టేయి దాంట్లో పడేసిరా పో. ఏసినావా? చూసినావా? నేను కూడా ఇంత పెద్దగా. పక్కన పోయి చెప్తుంటాం మనమందరం. మా కొడుకుని నేను ఏడ నారాయణ క్యాంపస్‌లో ఏసీ క్యాంపస్‌లో అవునా? రేపు నీ కొడుకెంబడి హాస్పిటల్‌కి నువ్వే తిరగాల్సొస్తది. బీ కేర్‌ఫుల్. ఏ హాస్పిటల్‌కి? సైకాలజీ హాస్పిటల్‌కి. సార్ మావోడు గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేస్తాడు. అయితే నువ్వు గుండెల మీద చేసుకొని హాయిగా ఇంట్లో పండుకో వాడన్ని సంపాదించి పెడతాడు నీకు. ఏ కష్టం వచ్చినా బెదరడు. అదేం సార్ అట్లా మాట్లాడుతున్నారు? యెస్. దిస్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఎగ్జాక్ట్‌లీ. సూన్ ఆర్ లేటర్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కథ. ఎంతమంది నా దగ్గరకొచ్చిండ్రో, సార్ మావోడు నా మాట ఇంటలేడు. నువ్వు వాని మాట ఇన్నావా చిన్నప్పుడు? ఇన్నావా? నేను పోను డాడీ హాస్పిటల్‌కి ఆడికి పోను నేను నాకు ఈయనే కావాలంటే ఉన్నారా? ఇన్నారా? లేదురా నీకోసం నీకు మంచి కోసమే. నీ మంచి కోసం అది వాని మంచి కోసం కాదు. నీ స్టేటస్ కోసం, నీ రెప్యుటేషన్ కోసం, అందరికి చెప్పుకోవడానికి కోసం. మా తాత ఉన్నాడు ఒకాయన. ఆయనకు కొడుకున్నాడు. మాకు బాబాయ్ అయితాడు. వానికి సరిగ్గా చదువు మెంటాలిటీ సరిగ్గా లేదు. ఈయన కాంట్రాక్టర్ ఎక్కడ కర్ణాటకలో. ఆ రోజు మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. వాడిని ఇంజినీరింగ్ లేచేటప్పుడు అంతకుముందే రాంగ్ చేసిండు చాలా. ఇంజినీరింగ్ చేసేటప్పుడు నన్ను మా మా అవ్వ పిలిచి అడిగింది. నాన్న వీడిని ఇంజినీరింగ్ చేద్దామని తాత అంటున్నాడు. ఆమె కరెక్ట్ మాట్లాడింది. వీనికి 10థ్‌కే మేము ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అప్పులైనాము. వీడిని ఇంజినీరింగ్‌లో ఏస్తే ఏంది నీ అభిప్రాయం చెప్పాను. వీడు ఇంజినీరింగ్‌కి సూటబుల్ కాడు. తెలుసు నాకు. వాని స్ట్రాటజీ ఏంది? వాని స్టైల్ ఏంది నాకు తెలుసు.
తాత వద్దు అనవసరంగా నెలకు రూ. 1,00,000 పెట్టి చేస్తున్నావు. ఇప్పటికే అప్పులయినాయి. రూ. 1,00,000 దానికి కావాలి. ఇంకో రూ. 1,00,000 నెలకు సంవత్సరానికి 2,00,000 ఇప్పటికి మీరు అప్పులు ప్రాబ్లమ్ ఉన్నాయి. భూమి ఉంది నాయన 5 ఎకరాలు అమ్ముకొని అన్నాడు. అదే మాట అన్నాడు. ఎందుకు ఇంత మంది పట్టు పెట్టినావు అంటే నేను గుత్తదారిని, కాంట్రాక్టర్‌ని నన్ను సమాజంలో ఏమంటారు? అంటే వీరి మీద ప్రేమ లేదు. ఇప్పుడు వాడు ఎట్లా అయింది తెలుసా? ఉన్న 5 ఎకరాలు అమ్మేసిండు. నిజం. 5 ఎకరాలు అమ్మేసిండు. ఇంటికాడ ఖాళీగా కూర్చుంటాడు. పెళ్ళాంతోనే కొట్లాటలే ఫుల్లు. బయట ఊర్లో ఒక బ్యాచ్ వచ్చింది. అక్కడే మొత్తం. ఎవ్వరి మాట వినడు. సీతయ్య అని మాట కూడా వినడు. చూడండి. నేను కళ్ళారా చూసిన నేను ఆ ఇంటి పతనాన్ని. లక్షల రూపాయలు నా పరువు పోతదని ఇంజినీరింగ్‌లో ఏసిండు. వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా సంబంధం లేదు. డబ్బులు బాయే, వీడు బాయే, ఉన్న ఆస్తి బాయే. వాళ్ళ ఆవిడ ఆయన కూడా చనిపోయిండు. మీకు చెప్పే విషయం ఏందంటే ఆయనకు ఈ అప్పుల ప్రెషర్ పెరిగి తట్టుకోని ఏదైతే ఇగోకు పోయిండో, ఏదైతే సమాజంలో నేను అని నిరూపించుకున్నాడో దాని ద్వారా తప్పు చేసిండు. ఇగ అది ఎవరైతే నీ కొడుకుని ఇంజినీరింగ్ చేస్తున్నావు గ్రేట్ అని పొగిడినరో వాళ్ళ దగ్గరనే అప్పు తెచ్చిండు. కట్టలేకపోయిండు. వాడే వచ్చి నీ కొడుకుని ఇంజినీరింగ్ చదివించినవు. నేను ఏడబెట్టుకోవాలి? నా కొడుకుని ఇంజినీరింగ్ లేదా? పైసలే ముందు మాట్లాడు అని చెప్పి. తెల్ల అంగి వేసుకొని తిరిగితే సరిపోతుందా? బండబూతులు తిట్టిండ్రు. ఇంటికి జీపులు వేసుకొని వచ్చిండ్రు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్టోరీ మీకు, మన ఇండ్లల్లో చాలామంది ఈ నారాయణలు, చైతన్యలు, ఈ స్టేటస్ కోసం చేసే వాళ్ళందరూ ఇవన్నీ పనిచేసి మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తారు. ఎవరి కోసమయ్యా అంటే మిమ్మల్ని నారాయణ ప్రింట్ చేసిండు, చైతన్య ప్రింట్ చేసిండ్రు. నన్ను వాడు రాలేగా సార్ నా దగ్గరికి, నీ టీవీ ద్వారా వచ్చిండు, ఫ్రీగా సీరియల్ వస్తుందని కక్కుర్తితోనే కూర్చున్నాం సార్. నారాయణ కూడా వచ్చి నా మైండ్లో ప్రింట్ చేసిపోయిండు. మీరు అనుకుంటున్నారు నేను ఫ్రీ సీరియల్ చూసిందని. ఎవరు చెప్పి? డీమార్ట్లో కొనేటోడు దాంట్లోనే వస్తాడు. నువ్వు కొనే బట్టలు వాడి దాంట్లోనే వస్తాడు. నీ చైతన్య కాలేజు, నీ టూరు, నువ్వు ఏ ఫ్లైట్ ఎక్కాలో, నువ్వు రెడ్ బస్ ఎక్కాలా, బ్లాక్ బస్ ఎక్కాలన్నా, వైట్ బస్ ఎక్కాలా, వాడే డిసైడ్ చేస్తాడు. ఫోను మీరు చాట్స్ చూస్తుంటారు, మధ్యలో ఏమొస్తాయి? మరి అవి ఎందుకు వస్తున్నాయి? ఇట్స్ ఆల్ మైండ్ ప్రింటింగ్. మీరు 24 గంటలు మీ మైండ్‌ని ఎవరో ఒకరు ప్రింట్ చేస్తున్నారు, ప్రోగ్రామ్ చేస్తున్నారు, మిమ్మల్ని మరింత బానిసలుగా తయారు చేస్తున్నారు. ఇది ఎప్పుడైతే మీకు బాగా అర్థమవుతుందో, నిన్న నేనేం చెప్పాను, ఒక మాట చెప్పాను. మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారని చెప్పాను. ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక మాట చెప్పాను కదా! గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. ఏం చేస్తున్నాం ఇక్కడ కూర్చొని మీరు? సృష్టిస్తున్నారు. ఏం సృష్టిస్తున్నారు మీకు తెలియదు. అండ్ నెక్స్ట్, సృష్టించడానికి మూలం ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ? సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ కాదు. కాన్షియస్ మైండ్లో మీ ప్రయారిటీస్ ఉంటాయి. మీరు మీ ఇష్టాలు, మీ ప్యాషన్ ఉంటుంది. నేను సార్ ప్యాషన్ గురించి చెప్పిండు. ఆ ప్యాషన్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్లో ప్యాషన్ లేదు. ఇంకెవడో ప్యాషన్ ఉంటుంది. నేను ఇన్షర్ట్ వేసుకోవాలన్నా లేదా అనేది నా చేతుల్లో లేదు. ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలన్నా, క్యాజువల్ వేసుకోవాలా, చిరిగిపోయిన జీన్స్ను బ్రాండ్ చేసిండ్రు. ఎంత గొప్ప విషయమో. ఒకప్పుడు చిరిగిపోతే వీడు దరిద్రం రాని డ్రెస్ తీసేసేటోడు, ఒకడొచ్చి దీన్నే మనం వెరైటీ చేయాలని చెప్పి బ్రాండ్ చేసేసి, అది మనం క్రియేట్ చేసిందా? ఎవడో క్రియేట్ చేసిండు. ఒక్కడు సెంటర్లో కూర్చొని మనకు తెలుసు ఈ జనాలందరూ గొర్రెలు, వీళ్ళందరినీ ఎట్లైనా నేను ఒప్పిస్తా అని ఛాలెంజ్ చేసింటాడు. ఈ ఒక మహేష్ బాబుకు చినిగిపోయిన జీన్స్ వేసి వాడు చెప్పాడు. ఎవరు చెప్తే మనం వింటామో వాడే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ రెడ్ బ్లాక్ అన్నీ అయిపోయి కింద పడతామో వాడే మహేష్ బాబు. ఆ మహేష్ బాబుతోనే చెప్పిస్తారు. ఏమని? ఇదిగో టోన్డ్ జీన్స్, మురికి పట్టిన జీన్స్. మనకు ఫ్యాషన్ చినిగిపోయిన జీన్స్ చింపుకొని మరీ వేసుకుంటాం. ఇప్పుడు చినిగిపోతే కూడా నాకు కూడా మొన్న జీన్స్ ఇక్కడ చినిగిపోయింది. ఏముంది, ఇంకా కొంచెం జించి ఇట్లా పోగులు వేసుకొని పోయినా. అన్నా నువ్వు టోన్డ్ జీన్సా పాడ చిరిగిపోయింది అది. మంచిగా ఉంది, మస్తు ఫ్యాషన్ ఉందనండి. అయితే ఇతరులు కూడా చింపుకోవాలని. ఇంతకుముందు ఈడ చింపితే ఈడ చింపాలి కదా, ఈడ కాదు ఈడ చించాలి. అనార్గనైజ్డ్గా ఉంటే ఇంకా ప్యాషను. అంటే మనల్ని ఎంత పిచ్చోళ్ళు చేసినరో చూడండి మీరు. మనం ఏమనుకుంటాం? వీఆర్ లివింగ్ ఇన్ ద ప్యాషన్ వరల్డ్, టెక్నికల్ వరల్డ్, అడ్వాన్స్డ్ వరల్డ్, మోర్ సివిలైజ్డ్ వరల్డ్. నో, మన చేతుల్లో ఏమీ లేదు. ఆ పిజ్జా తీసుకొస్తారు. నేను చూసిన మా పిజ్జా పిచ్చోళ్ళు ఒకరు ఉంటారు మా పక్కల, మా ఫ్రెండ్. వాడు వెళ్ళి 8 పీసులు తింటాడు ఒక్కడే. ఇంత ఉంటుంది అది, 8 పీసులు పిజ్జా. ఎవడు మన కల్చర్గా అసలు మన ఇండియా ఫుడ్ కాదు అది. పిజ్జా అంటే ఎవరు పిచ్చోళ్ళు తెలుసా? యుఎస్ఏ, అవుట్ ఆఫ్ కంట్రీస్. వాడు డొమినో అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి బ్రాండ్ను, ఒకటే షాప్ ఉంటుంది మహబూబ్ నగర్లో, వాడికి వెతుక్కొని పోయి తీసుకురావాలి. ఒకటే. ఎంత దానికి డిమాండ్ క్రియేట్ చేసిందంటే ఎట్లా ప్రింట్ చేసినో తెలియదు. డొమినో పిజ్జోళ్ళం అయిపోయినాం. ఎవ్రీథింగ్ మీ యొక్క వీక్నెస్లు అందరికీ గమనిస్తున్నారు.
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీ ఫోను ద్వారా మీ అలవాట్లను గమనించిండ్రు. మీరొక్క విషయాన్ని ఏడైనా సెర్చ్ చేసిండ్రా? యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో ఎక్కడికి పోతే అక్కడ దాన్ని అడ్వర్టైజ్‌మెంట్ వస్తూనే ఉంటది. అది కొన్నదాకా మిమ్మల్ని ఇడవదు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రింటింగ్ సబ్‌కాన్షియస్ మైండ్. అండ్ ఫస్ట్ పాయింట్ కనిపిస్తది. రెండోసారి ఇంప్రెస్ చేస్తది. మూడోసారి ప్రింట్ చేస్తది. నాలుగోసారి తప్పదు అనిపిస్తది. ఐదోసారి ఛాన్స్ కోల్పోయిండ్రు. చచ్చినట్లు అప్పు తెచ్చైనా కొనుక్కోవాల్సిందే. దిస్ ఈజ్ ద వే వి ఆర్ హిప్నటైజ్డ్. ఇది అర్థం గాక నేను ఇంకా డబ్బు సంపాదించాలని మీరు పరిగెడుతున్నారు. ఎంత డబ్బైనా తీసుకోండి. మీ జేబు ఖాళీ చేసే టెక్నిక్ నా దగ్గర ఉంది. మొన్న చిన్న షార్ట్ చూసిన ఒకటి. సార్ నీకు 3000 పింఛన్ వచ్చింది సార్. అవునా? 3000 పింఛనా? అని తీసుకొని జేబులో పెట్టుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా వాడొస్తాడు. కరెంట్ బిల్లు, చెత్త బిల్లు, వాటర్ బిల్లు, మున్సిపాలిటీ బిల్లు పోయిన తర్వాత ఇంట్లో ఉన్నయి గూడా గుంజుకొని ఇచ్చేస్తాడు. ఇచ్చినట్లే ఇచ్చిండు 3000. మీరు అనుకుంటున్నారు రాజకీయ నాయకులు మీకు ఫ్రీ ఇస్తున్నారని. మనంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. వాళ్ళేమైనా తెలివి తక్కువోళ్ళా? మన జుట్టు మీద కూసుంటారోళ్ళు. బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు. బయట మీ ఇంట్లో ఉన్న మొత్తం బంగారాలన్నీ ఇప్పుడు అమ్ముతారు చూడండి. ఎందుకమ్మరు? బస్సు ఫ్రీ. మరి హోటలు? ఆడ దిగిన తర్వాత కూల్ డ్రింకు, ఆడికి పోయిన తర్వాత షాపింగు. మీ అలవాట్లన్నీ ఎక్కడ పోవాలా? ఆడికి పోయిన తర్వాత ఊరుకుంటారా? ఈ నుంచి వేములవాడకు పోయిండ్రు ఫ్రీ అని. వేములవాడకు పోయిన తర్వాత ఏం చేస్తారు? ఆడున్న జాతరలో సంతంతా ఈ ఈ మన బ్యాగులు వేసుకొని వస్తాం. వచ్చిన తర్వాత చూస్తే రూ. 100 ఫ్రీ టికెటు, 3000 బొక్క. ఫ్రీ ఒకటేస్తారు. గుర్తుపెట్టుకోండి, ద మోస్ట్ డేంజరస్ వరల్డ్ ఆన్ దిస్ ఎర్త్ ఫ్రీ. ఫ్రీ అని పోయినరా కథం. దాని వెనకాల పెద్ద సింపుల్ ఎర ఏషనం. గింతనే ఎర. పెద్ద చాప ఉరికొస్తది. నేను ఈ మధ్యలో ఇంకొక షాట్ చూసిన. ఒకడేం చేసి టెక్నికల్‌గా ఇంత పెద్దది ఫస్టు ఎర ఎట్లా ఇంత పెద్దది. వాడు మీరందరూ ఒక చేప పడడానికి టెక్నిక్ చేసిండు కదా! వాడు 100 చేపలను ఒకటేసారి పట్టడానికి టెక్నిక్ చేసిండు. ఇంత పెద్దది తీసుకుపోయి మొత్తం ఆడ చల్లుతున్నాడు అంత చుట్టుముట్టు. ఒక 100 చేపలొస్తాయి ఆడికి. వాడు ఒక్క గాలం వేయడు. వల ఏసిండు పెద్దది. ఒక 100 చేపలన్నీ పడ్డాయి పట్టుకొనొచ్చిండు ఒక్కటే నిమిషంలో. ఓకే. కార్పొరేటోళ్ళు ఇదే పని చేస్తున్నారు మననందరిని. నేను ఈడ ఉన్నా, మా కొడుకు ఈడున్నాడు, నా కొడుకు ఈడ చదువుతున్నాడు. నాకు నీకు 1,00,00,000 అన్నా రాని, 10,000 అన్నా రాని, నీ జేబు మాత్రం ఖాళీ. మీ ఇంట్లో ఏ వస్తువు ఉండాలనో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీ ఇంట్లో ఏ టీవీ ఉండాలనో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మహేష్ బాబుతోనే డిసైడ్ చేపిస్తారు. చిరంజీవితో చిరంజీవి మాట వినకపోతే టామ్ క్రూజ్‌ని తీసుకొచ్చి చేపిస్తారు. మొత్తానికి మీరు ఎవరో మాట వింటరు. లేకపోతే మీ ఊరు సర్పంచ్‌తోనైనా చెప్పిస్తారు. వాళ్ళకి ఎంత బాగా తెలుసా? నేను మీకు తెలవదు. కానీ మీతోనే ఏం పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇట్స్ ఆల్ ప్రింటింగ్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా బాగా కనెక్టివిటీ అవుతదని చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి. మీ జీవితం మీ చేతుల్లో ఉందా? ఫిక్స్ అయిపోయింది కదా! దీన్ని బాగా అధ్యయనం చేసిన డాక్టర్ జో డిస్పెంజా అనేటాయన ఏం చెప్పిండంటే 35 ఇయర్స్ దాటిన తర్వాత మీ లైఫ్ మొత్తం రిపీటెడ్ ఇంకా. ఇంక లేదు. మీరు 100 ఏళ్ళు అంటారు కదా! 100 ఏళ్ళు కాదు మీకు. 35 ఇయర్స్ లోపు ఏం జరిగిందో దాన్ని రిపీట్ చేస్తాం అంతే. దాన్ని సేమ్ రిపీట్ ఆర్డర్. ఏదైతే మనం ఇంతకుముందు చెప్పినామో అవే జరుగుతాయి. అదేం సార్ అంటే, ఇంక నీ మైండ్ ఫిక్స్ అయిపోయింది. సాచురేటెడ్ స్థితికెళ్ళిపోయింది. ఖాళీ లేదు. ఇంక మీరు సబ్బు ఏది కొనాలనో డిసైడ్ అయిపోయింది. పోచంపల్లి చీర కొనాలనా అయిపోయింది. బార్డర్ ఎంత పెద్దగా ఉండాలనో డిసైడ్ అయిపోయింది. పింక్ కలర్‌తో కాంబినేషన్‌తో కూడుకున్న ఇది కొనాలనా డిసైడ్ అయిపోయింది. బంగారము డిసైడ్. మా చిన్నమ్మ ఉంటది. సొంత చిన్నమ్మనే. ఎంత పెద్ద కోటీశ్వరురాలో. మా అమ్మ వాళ్ళందరిలో చాలా పెద్ద కోటీశ్వరురాలు. కానీ అందరికన్నా ఎక్కువ పనిమంతురాలంటే ఆమెనే. మా చిచ్చ ఏం తిడతది తెలుసా? "నువ్వు పని మనిషివి. ఇంట్లో నేను కూలిచ్చే పని మనిషి కన్నా దరిద్రం దానవు నువ్వు" అని తిడతాడు. అందరి ముందల తిడతాడు. ఈయనతో టైమ్ స్పెండ్ చేయడు ఆమె. ఎప్పుడు ఏం చేస్తుంటది? పని మనిషి ఏమో గిన్నెలు కడిగిపోతది. ఈమె మళ్ళా పోయి కడుగుతది. ఇంకెందుకు పని మనిషి? ఎవరిని వండనీయదు. మీరు ఆ కిచెన్ చెడగొడతారని చెప్పేసి. ఎవరిని ఊడవనియ్యరు. నువ్వు సరిగ్గా ఊడవు. బట్టలు ఉతకనియ్యదు. నువ్వు ఊడవు. తుడవనియ్యదు. పెద్ద కోటీశ్వరురాలు. పెద్ద ఇల్లు. ఎంత పెద్ద 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటది. మొన్ననే మళ్ళీ మా బాబాయ్ ఏం చేసిండు? 2 ఫ్లోర్ల 2.5 కోట్లు పెట్టి 2 ఫ్లోర్ల ఇల్లు కట్టిండు. ఆ ఇల్లు ఆడ ఖాళీగానే ఉంది. వాళ్ళకు ఫామ్ హౌస్ 25 ఎకరాల ఫామ్ హౌస్. పోయినప్పుడల్లా 30, 40 వేలు ఖర్చు పెడతారు. ప్రపంచం అంతా తిరుగుతారు. ఈమె మటుకు బానిస బతికే బతుకుతుంది. బికాజ్ ఆఫ్ ఓసీడీ. ఇట్స్ నథింగ్ బట్ ఎ ప్రింట్. క్లీన్‌గా లేదు అనే ప్రింట్. బానిస బతుకుతుందామె. మా చిన్నమ్మలందరూ తిడతారు. ఊకో అక్క నువ్వంతా పిచ్చిదానివి అంతే. మీరు మంచిగా చేయరు నాకు నచ్చదు. ఏంది ప్రాబ్లమ్ అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రింట్. దీన్ని గమనించి
గుర్తించినప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటి పోతది. ఎందుకు సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఇంత ఫోకస్ చేసినా నేనంటే, సబ్‌కాన్షియస్ మైండ్ పవర్‌ఫుల్ అని యూట్యూబ్ ఛానెల్‌లో చెప్తుంటారు కదా! సబ్‌కాన్షియస్ మైండ్ పవర్‌ఫుల్ గాదు. మిమ్మల్ని పూర్తిగా కంట్రోల్ చేసే ఒక పెద్ద టూలు. మన జీవితం మన కంట్రోల్‌లో లేదు. చెప్పండి ఎవరి కంట్రోల్‌లో ఉందిప్పుడు? త్రూ సబ్‌కాన్షియస్ మైండ్ కార్పొరేట్ చేతుల్లో ఉంది. త్రూ సబ్‌కాన్షియస్ మైండ్ కార్పొరేట్ కాలేజీల చేతుల్లో ఉంది. డీమార్టోళ్ళ చేతుల్లో ఉంది. యూట్యూబోళ్ళ చేతుల్లో ఉంది. దీస్ పీపుల్ వీళ్ళందరిని మనం ఏమని పిలుస్తారంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్. చెప్పండి. ఆ! మాస్టర్ మొన్న ఒకరోజు క్లాస్ చెప్పాడు నాగేంద్ర సార్. ప్రభావితం ఉండాలి. చివరికి ఎవరు ఎంతోమంది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంటారు. చివరికి మీరు మిమ్మల్ని ప్రభావితం చేయాలి గానీ, ఎవరి ప్రభావం మీ మీద ఉండకూడదని చెప్పాడు గట్టిగా. గట్టిగా చప్పట్లు కొడదాం. మనమందరం ప్రభావితం అయితున్నాము. వి ఆర్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ బై ఒక మామూలు వ్యక్తి చేత. మళ్ళీ వాళ్ళేం పెద్ద ఏదో ఒక చిన్న ట్రైపాడ్ ఉండి, చిన్న మైక్ ఉండి, కెమెరా పెట్టుకుంటే నేను యూట్యూబ్‌లో పెట్టుకొని కూర్చుంటా. సార్ యూట్యూబ్‌లో వచ్చింది సార్ అది అంటారు. యూట్యూబ్‌లో వచ్చినోడు మీ ఇంటి పక్కలనే ఉన్నాడురా బాబు పోయి చూసుకోపో. వాడే యూట్యూబ్‌లో చేసిందా వీడియో. ఏ యూట్యూబ్‌లో వస్తే ఏమైనా కొమ్ములకెళ్ళి పైనుంచి దిగొచ్చిందా? టీవీలో వస్తే అది పవర్‌ఫుల్. ఎవరు తయారు చేశారు? మనలాంటి సాధారణ వ్యక్తి. జస్ట్ స్టేజ్ ఫియర్ పోయిన వ్యక్తి అంతే. మీకు అంతకన్నా ఎక్కువొచ్చు నోరు తెరిస్తే బా చెప్తారు. కానీ మీకు స్టేజ్ ఫియరు. మీరు కెమెరా ముందుకు రారు. వాళ్ళొస్తారు. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. మనం ఇన్‌ఫ్లుయెన్స్ అయితాం. ఇంక ఎవరి కోసం బతుకుతున్నాం మన జీవితం అంతా? ఇట్స్ ఆల్ మైండ్ ప్రోగ్రామింగ్. వి ఆర్ ఆల్‌వేస్ ప్రోగ్రామ్డ్ అండ్ వి ఆర్ ప్రోగ్రామింగ్ అదర్ పీపుల్, ఈచ్ అదర్. మీరు మీ పిల్లల్ని ప్రోగ్రామ్ చేస్తారు. మీ పిల్లలు మిమ్మల్ని ప్రోగ్రామ్ చేస్తారు. మీరు ఇంకొకరి చేత ప్రోగ్రామ్ అవుతారు. ఒకరిని మనం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. కంపారిజన్. ఈ కంపారిజన్ అంతా గూడా ప్రోగ్రామ్ ద్వారానే వచ్చింది. ఏమని? అక్కడ పక్కన వాడు చూడు రేంజ్ రోవర్ కార్‌లో తిరుగుతున్నాడు. అక్కడ చూడు 1,50,00,000 ప్యాకేజు. నీ కొడుకు చూడు. నీ స్కూల్‌లో చూడు. మీరు ఏ పిల్లల్ని మీ స్కూల్‌లో ఏ స్కూల్‌లో చదివించిర్రు మీ పిల్లలు? మా వోడిని చైతన్యలో ఏసినాం. కంపారిజన్. ఎందుకు? బికాస్ ఆఫ్ కంపారిజన్ వి ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్. కరెక్ట్ క్వెషన్ అడిగింది మేడం. గట్టిగా చప్పట్లు కొట్టండి. చైతన్య కాలేజీలోనే నాలెడ్జ్ వస్తుంది అనేది ఒక భ్రమ మేడం. ఎందుకంటే కార్పొరేట్ కాలేజెస్. యెస్. అక్కడ 1000 మంది కాలేజీకి పోతే 5 మందికి ర్యాంకులొచ్చినాయి. మరి మిగిలిన 955 995 మంది ఎక్కడ పోవాలా? వాళ్ళ పరిస్థితి ఏంది? ఎక్కడ పోయింది వాళ్ళ పరిస్థితి? వాళ్ళకెందుకు ర్యాంకులు రాలేదు? చైతన్య కాలేజీ ఎనకాల ఏం చేస్తారో ఉస్మానియా యూనివర్సిటీ‌లోకి బాగా తెలుసు. మాకు తెలుసు బాగా. ఎందుకంటే మా వాళ్ళు వెళ్లి వాళ్ళని బెదిరించి మరీ గొంతు మీద కత్తి పెట్టి మరి ఈడు 20,000కి కాదు 10,000కే వీడు 95,000 ఫీజు పెట్టినావు 10,000కి ఇస్తావా? నీ బండారం బయటపడాలని చెప్పు అంటాడు. ఇవన్నీ ఎందుకు బయ్? నీకేం కావాలో చెప్పు. క్యాండిడేట్‌ని పట్టుకరా. నీ పర్సెంటేజ్ నువ్వు తీసుకో. ఉస్మానియా యూనివర్సిటీలో మస్తు మందున్నారు. ఏంది ఈడంటే మేడం కరెక్ట్ చెప్పింది. ఆల్రెడీ ఇంటెలిజెంట్ ఉన్న వ్యక్తిని సహజంగా చదువుకోనియకుండా ఒక ఏసీ రూమ్‌లో పడేసి మొత్తం ప్రింటెడ్ మెటీరియల్ ఇచ్చి మొత్తం బట్టి కొట్టురా అని ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు చదివిపిచ్చి ర్యాంక్ తెప్పిస్తారు. మిగిలినోళ్ళని తీసుకుపోయి ఆడ పడేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆ మేడం అన్నట్లు నిజంగానే 70, 80% వాళ్ళకి మంచి ర్యాంకులొస్తున్నాయి. యెస్ మేడం. ఐ అగ్రీ విత్ యూ. వాళ్ళ టైమింగ్ మార్నింగ్ 4:00కి నైట్ 11 గంటల వరకి. అండ్ మా ఊర్లో ఒక అబ్బాయున్నాడు. జెడ్పీటీసీ వాళ్ళ అన్న కొడుకు 988 మార్క్స్ వచ్చినాయి అబ్బాయికి. వచ్చిన తర్వాత నేనేమనుకున్నా అంటే నాకు అంతకుముందు దాకా కూడా నిజంగా ఈ వెనకాల డైనమిక్స్ తెలీదు. పిలిసా. నాకు అందరి పిల్లలు పిలుసుకొని నాకు తెలియని ఒక అంశమో లేకపోతే వాళ్ళను ఫిజిక్స్ క్వెషన్ నాకు ఇష్టం అనమాట పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం అంటే. అరే! ఈ టాపిక్ ఏంది? దీన్ని ఎట్లా చెప్పిండ్రు మీకు అని చెప్పేసి నేను అడుగుతుంటి. బాబాయ్ ఇది నాకు తెలవదు ఇది అంటాడు. ఇది తెలవకపోవడం ఏంది 988 మార్కులు వచ్చినోనికి బుక్‌లో ఏ పేజ్‌లో ఏముందో తెలవాలి వాస్తవానికి. అవును. నేను ఓన్లీ 60 మార్కులు వస్తేనే నాకు దాదాపు ఇంచుమించుగా నాకు తెలుసు. నాకు తెలవదంటున్నావు ఏందిరా బాబు నువ్వు అంటే. బాబాయ్ నీకొక విషయం తెలుసా? మాకు ఇవన్నీ చెప్పరు బాబాయ్ ఇవన్నీ. నాకొక క్వెషన్ పేపర్ ప్రింట్ అయ్యి వస్తది ఆ రోజు మార్నింగు. అది మొత్తం చదవాలి మేము. అర్థం తెలవదు. మీరు చెప్పిన జూనియర్ లెక్చరర్స్ యెస్. ఇంటర్మీడియేట్ డిగ్రీ పాస్ అయినోళ్ళందరిని జూనియర్ లెక్చరర్స్ కింద తీసుకొని వాళ్ళని మెంటర్స్ కింద పెట్టి వాడేం చేస్తున్నాడు? చదువుతున్నాడా లేదా? పట్టింది చెప్పిండా లేదా? రాసుకొచ్చి చూపించిండా లేదా? నాలెడ్జ్ కాదు మేడం. మెమరీ యంత్రాలుగా తయారు చేసిండ్రు వాళ్ళు. థింకింగ్ నేర్పియలేదు. ఎగ్జామ్‌కి ప్రిపేర్ చేస్తున్నారు. ఎగ్జామ్ అనేది
మనం టెస్ట్ చేయడానికి. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తుందంటే, వీడికి ర్యాంక్ వస్తే దీన్ని చూసి 1,00,000 మంది గొర్రెలు బయటకొస్తారు. ఈ 25 మందిని కొడితే చాలు 955 మందిని ఇప్పుడు మీరన్నారు కదా! నారాయణ చైతన్యకు వేల మంది డిమాండ్ ఉన్నారాడ. మిమ్మల్ని పట్టుకోవాల్సిన అవసరం నాకేముంది సార్? ఐ క్రియేటెడ్ బ్రాండ్. నాకు అర్థమైంది వీళ్ళందరూ గొర్రెలే. మీరు పోతే ఇంకొకరొస్తారని నాకు తెలుసు. కానీ ఆ ర్యాంకులు క్రియేట్ చేయాలంటే ఒక 20 మంది చాలు. మరి ఫ్రీగా ఎందుకు జాయిన్ చేసుకున్నాడు చెప్పండి? ఎందుకంటే వీని మీద ఫోకస్ చేసి ర్యాంక్ తెస్తాడు. వాడి సంపద అది. మీరు అనుకుంటారు ఫ్రీ అనుకుంటున్నారు. వాడి బిజినెస్‌ను రేపు ప్రపంచంలో వాడి బిజినెస్‌ను 100 రెట్లు చేయగలిగే కెపాసిటీ ఈ పిల్లగాని లోపల ఉంది. కార్పొరేట్ థింకింగ్ ఇలా ఉంటది. కొంతమంది నేను రాసొచ్చిన ఏమొస్తదో నాకు తెలియదు. రేపు రిజల్ట్ వచ్చినప్పుడు నేను చూస్తా. కానీ అంటే నా ఇంట్లోనే డాడీ నీ ఈరోజు ఎగ్జామ్ రాసొచ్చిన. నాకు ఇన్ని మార్కులు వస్తాయంటే అన్ని మార్కులు వచ్చినాయి. అంటే పిల్లల్లో కూడా మనం మనం తెప్పియాలి. యెస్. సో, విషయం అర్థమైంది కదా! ఇవన్నీ టాపిక్‌లన్నీ కూర్చోండి సార్. ఇవన్నీ టాపిక్‌లు దేనికి సంబంధించినయి అని చెప్తున్నా అంటే, మిమ్మల్ని అన్నీ ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే, మనం అందరము ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయాం చెప్పండి? యెస్. మొత్తం బయటి ప్రపంచంలో ఉన్న వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినాము. ఇది ఎప్పుడైతే రియలైజ్ అయితారో, దీన్నే బుద్ధుడు ఏమంటున్నాడంటే, ఏమని చెప్పాడు? బానిసను నిద్ర లేపండి అని చెప్పాడు. ఎందుకంటే ఆయన గుర్తించిండు. మీకిప్పుడు మన నిజ జీవితంలో జరిగే సంఘటనలు చెప్తే మీకు క్లారిటీ ఉంటదని చెప్పి, ఒక్క ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనే ఇంత మనం హిప్నటైజ్ అయిపోయి ఇప్పుడు డబ్బులున్నాయి, పర్లేదు. తీసుకుపోయి రూ. 1,00,000 ఏసిందాలే. ఊర్లో భూమి అమ్మి మరీ చైతన్య కాలేజీలో, నారాయణ కాలేజీలో, కార్పొరేట్ కాలేజీల్లో మంచి స్కూల్లేస్తే మాలాగా గాకూడదు కొంతమందిది. కొంతమంది నువ్వు పక్కోడేసిండు నేను కూడా ఎయాల్సిందే. రూ. 10,000 ఫీజు ఎక్కువ కట్టైనా మా వోనికన్నా నేను కావాలి. కాంపిటీషన్ విత్ ద పీపుల్ నాట్ ఫర్ ద స్టూడెంట్స్. వి ఆర్ ఆల్ హిప్నటైజ్డ్. దీంతో మొత్తం తప్పు పనులు చేస్తాం. చెప్పండి ఇప్పుడు. తప్పు పనులు చేసినాం మరి దుఃఖం రాకపోతే ఏమొస్తది? మీ పిల్లలు మిమ్మల్ని అసహించుకోకపోతే ఏం చేస్తారు? మీరు చెప్పారు కదా మేడం, ఒక మాట చెప్తాను సందర్భం వచ్చింది కాబట్టి. దే ఆర్ గెటింగ్ నాలెడ్జ్. ఫిజిక్స్, కెమిస్ట్రీ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ 988 మార్క్స్ వచ్చినాయి. రైట్. ఈ అబ్బాయిని పక్కన పెడదాం. ఈ అబ్బాయికి ఇంట్లోకి వచ్చిన బంధువులతో ఎలా ఉండాలో తెలీదు. బయట ఫ్రెండ్ ఎలా ఉండాలో తెలీదు. ఊర్లో జరిగే గొడవల్ని చూడడు. ఊర్లో కష్టాలన్నిటినీ చూడడు. పొద్దుగాల లేచి కరెక్ట్‌గా ఆడ కూర్చోవడం, ఒక ఫారెన్ కోడిని పెంచినట్లుగా ఫారెన్ కోడిల్లో పెంచినట్టు సేమ్ వాడికి నడవడం కూడా చేత కాదు. వర్షంలో తడవడు. ప్రకృతిలోకి వెళ్ళడు. కష్టం వచ్చినప్పుడు ఎట్లా కొట్లాడుకుంటారు, అమ్మ నాన్న ఎట్లా కొట్లాడుకుంటారో తెలీదు. ఇంట్లో కిచెన్‌లో మమ్మీకి హెల్ప్ ఎట్లా చేయాలో తెలీదు. బంధువులు వచ్చినప్పుడు ఎలా రిలేషన్ కలుపుకోవాలో తెలీదు. రిలేషన్‌షిప్‌లో ఫెయిల్. ఎమోషనల్ ఫిట్‌నెస్‌లో ఫెయిల్. ఊర్లో జరిగే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా ఫెయిల్. ఎవ్రీథింగ్ ఫెయిల్. ఒక్క దాంట్లో మార్కులు. చెప్పిన నాలెడ్జ్ వస్తది. కానీ ఆ నాలెడ్జ్ ఈడ ఏంటికి పనికిరాదు. ఇంజినీరింగ్ చేసొచ్చి బ్యాంక్‌లో క్లర్క్‌గా జాబ్ చేస్తున్నారు. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసొచ్చి గ్రూప్ 2 జాబ్ కొట్టినోళ్ళు ఉన్నారు. టీచర్ జాబ్‌కెళ్ళి మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్‌లోకి పోయినోళ్ళు. చదివిందొకటి, చేసేదొకటి. మొత్తం ప్రపంచం అంతా ఎందుకు దుఃఖం ఉంది? మరి నిజంగా అక్కడ కరెక్ట్ విద్య ఉంటే, అంతమంది చైతన్యంలో క్వాలిటీ నాలెడ్జ్ వచ్చింటే ఈ క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది? ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు పర్ఫెక్ట్‌గా తయారవుతున్నారా? ఎమోషనల్లీ అన్‌ఫిట్‌గా తయారవుతున్నారా? మీరే చెప్పండి. బ్యాలెన్స్ అయితున్నారా? లేకపోతే అడిక్ట్ అవుతున్నారా? యెస్. మీ ఫైనల్ రిజల్ట్ చూసుకోండి. మార్కులు కాదు మనకు కావాల్సింది. 99% డ్యామేజ్ జరిగింది. ఓన్లీ 1% మాత్రమే ఎవరో ఆల్రెడీ ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ వెళ్ళినోళ్ళు తప్ప. మేడం నేను గవర్నమెంట్ స్కూలే మొత్తం గవర్నమెంట్ స్కూలే నేను. నేనెక్కడో ప్రైవేట్‌కి వెళ్ళలే. నన్నెవరు అంటారు? నాకెవరు టాలెంట్ అసలు నేను కాలేజీకే పోను. నేను జీవితం చదువుకున్నా. నాకు అసలు గురువు దొరికిండు ఈడ. మా గురువు గట్టిగా చప్పట్లు కొడదాం. ఈడున్నోళ్ళందరూ కూడా అసలు గురువుల దగ్గరికి వచ్చిండ్రు. ఏ చైతన్యంలో కోలే ఇక్కడ అజయ్ సార్ ఉన్నాడు. 3 డాక్టర్లు, ఒకాయన పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఇంట్లో. కూతురు డాక్టరే, కొడుకు డాక్టరే, కోడలు డాక్టరే, పెద్ద కొడుకు పెద్ద బిజినెస్ మ్యాను.
సెటిల్మెంట్ అయ్యి 60 ఏళ్ళకు రిటైర్మెంట్ తీసుకొని ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. ఏ నెల చదివిండైనా ఎంత జ్ఞానం ఉంది? ఏడుకోతే ఆడ ఏడని వదిలిపెట్టండి. ఆడో ఒక సృష్టించుకొని తీసుకున్న దగ్గర కెపాసిటీ జీవితం నేర్పించింది. ఎమోషనల్లీ ఫిట్, రిలేషన్‌షిప్ ఫిట్‌లో ఉన్నాడు. ఇవి ఏ స్కూల్‌లో నేర్పిస్తారు? ఏడ నేర్పియరు. దానికి మన పిల్లల్ని బలవంతంగా తీసుకుపోయి ఆడ పడేసి 2,00,000 అప్పు చేసి అసలు పడేసి రేపొచ్చి నా కొడుకు నా మాట ఇంటలేడు, నా కొడుకు నాతోనే మాట్లాడతలేడు, నా కొడుకు ఏం చెప్పినా వాళ్ళకే చెప్తాడు. అవును. మీరే చిన్నగున్నప్పటి నుంచే వాడిని పక్కకు కట్టేసిండ్రు. ఈ ఒక్క ఏరియాలోనే ఇంత డ్యామేజ్ జరిగింది. మొత్తం లైఫ్ అంతా డ్యామేజ్. మరి ఎలాంటి సమాజం క్రియేట్ చేసినాం మనం? ఇది మన సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క సూత్రం మీద ఆధారపడి కార్పొరేట్ వాళ్ళు చేస్తున్నారు. బ్రాండింగ్, 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 బ్రాండింగ్. ఒక్కసారి బ్రాండింగ్ అయిన తర్వాత ఇక జనాలందరూ జేబులో ఉన్న డబ్బులు, ఇంట్లో ఉన్న డబ్బులు, బీరువాలో ఉన్న డబ్బులు, గోల్డ్ మొత్తం చీరలన్నీ తాకట్టు పెట్టి మరీ తీసుకుపోయి కట్టేసి వస్తాము. నిజము. కాన్షియస్ మైండ్ పనిచేయదు. లాజిక్ పనిచేయదు. విచక్షణా జ్ఞానం కోల్పోతాం. రిజల్ట్ ఏమొస్తుందో కూడా కనిపెట్టం. ఒకటే చూస్తాం. తర్వాత మొత్తం ఇంబాలెన్స్ అవుతుంది. రైట్. వాట్ వి కన్క్లూడ్ దట్ అవర్ సబ్‌కాన్షియస్ మైండ్ ఈజ్ కమాండింగ్ అవర్ లైఫ్. మరి ఇప్పుడు ఏం చేయాలి? సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి బయటికి రావాలంటే ప్రతిసారి ఏ పేర్లు చెప్పకుండా కళ్ళు మూసుకొని కూర్చోవయ్యా. ఏమైతుంది? క్లీనింగ్ అవుతుంది. ఏం క్లీన్ అవుతుంది? సబ్‌కాన్షియస్ మైండ్ క్లీన్ అవుతుంది. ఏది అసహజమో అది క్లీన్ అయిపోతుంది ధ్యానంలో. ఏది బయట నుంచి వచ్చిందో అది పోతుంది. సబ్‌కాన్షియస్ మైండ్ మొత్తం క్లీన్ అయిపోయే కొద్దికల్లా కాన్షియస్ మైండ్ ఎరుక పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ వస్తుంది. ఎరుక అంటే ఇంకేదో కాదు, కాన్షియస్ మైండే. మీ సబ్‌కాన్షియస్ మైండు స్పేస్‌ని ఆక్రమించుకుంది. సీట్ ఇయ్యలే. దీన్ని క్లీన్ అయ్యే కొద్దికల్లా ఇది 5% 10% అవుతుంది. అది ఇంకా ఖాళీ అయింది. ఇది 15% 20 చివరికి ఒకరోజు సబ్‌కాన్షియస్ మైండ్ మొత్తం జీరో అయిపోతది. అందరూ ఇంప్రింట్స్ అయిపోతారు. మీరుగా మిగులుతారు ప్యూర్‌గా. అప్పుడు మీరు కంప్లీట్‌గా ఫ్రీడమ్ పొందిండ్రని చెప్తారు. దాన్ని మోక్షం అంటాం. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీ డబ్బు ఎంత వరకు సంపాదించాలి, ఎన్ని అప్పులు క్రియేట్ కావాలనో కూడా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు ప్రింట్ చేసిండ్రు. మీ ధ్యానం లోపలికెళ్ళే కొద్దికల్లా ఒకటొకటి బయటకొస్తది. తెలుస్తది. ఓహో! నా లోపల ఈ నెగెటివ్ థాట్ ఉందా? అందుకే ఇది జరుగుతుందా? బుద్ధుడు చెప్పింది నిజమేనా? మీరు ఒకసారి ఒకతోన కూర్చొని కళ్ళు మూసుకోండి. హాయిగా వెనక్కెళ్ళండి. జరిగిన సంఘటనలన్నీ రివ్యూ చేసుకోండి. అప్పుడు మీకున్న ఆలోచనలు, నమ్మకాలు మీరు ఏమని భావిస్తున్నారు? మూడే 3. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ నమ్మకాలు ఎలా ఉన్నాయి? మీ భావన క్షేత్రం అంటే మీ భావనలు ఎట్లున్నాయి? ఎట్లా ఫీల్ అవుతున్నారు? అప్పుడు రిజల్ట్ చూసుకోండి. ఈ 2 మ్యాచ్ అయితాయి. అంటే దీని నుంచి ఇది క్రియేట్ అయింది తప్ప ఇది ఎక్కడి నుంచో ఊడిపడలేదు. బుద్ధుడు చెప్పిన సూత్రం కరెక్టు. మ్యాచ్ అవుతది. యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతది. ఒక్కసారి మీకు ఇది అర్థమైందా? మీరు పరుగులు ఆపేస్తారు. ఏం చేస్తారు? యెస్. నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో చెత్తుంది. నేను గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేయాలి. నేను మౌనంగా ఉండాలి. నేను ఇంక న్యూస్‌లో అలా అనవసరంగా చూడకూడదు. పనికిమాలిన పుస్తకాలు చదవకూడదు. చెత్త వినకూడదు. ఇంకొకరి జీవితంలోకి వెళ్ళకూడదు. ఇంకొకరి మీద కంప్లెయింట్ చేయొద్దు. నా మీద నేను టైం పెడతా. ఇంక నేను బిజీగా ఉండను. ఇప్పటివరకు బిజీగా ఉండి చెత్తని నింపుకున్నాను. ఇక నుంచి నేను ధ్యానంలో బిజీగా ఉంటా. పుస్తకం చదవడంలో బిజీగా ఉంటా. కాన్షియస్ మైండ్‌ని డెవలప్ చేయాలి. రీప్రోగ్రామ్ చేయాలి. రీప్రోగ్రామ్ చేసే ముందు ఏం చేయాలి? సబ్‌కాన్షియస్ మైండ్ మొత్తం క్లీన్ కావాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరొక పని చేసే ముందే ఇది ఇంతకు నాదేనా? నేనేమైనా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యున్నా? నా సబ్‌కాన్షియస్ మైండ్ చెప్తుందా? 1కి 10 సార్లు ఎరుకతో ఉండండి. ధ్యానంలో కూర్చోండి. సార్ అందరూ చెప్తున్నారు సార్. అయితే అది ఖచ్చితంగా సబ్‌కాన్షియస్ మైండ్ వదిలేయండి. మీ అమ్మాయికి పెళ్లెప్పుడు చేస్తారు సార్ అని ఊరికే వెంబడి పడుతుంటారు జనాలు. ఇంకోసారి వచ్చినావంటే ఈ పిల్లని వెలగొడతాయని చెప్పండి. డోంట్ ఎంకరేజ్ దట్ పీపుల్. మీ పిల్లల్ని నరకంలోకి పడేస్తారు. ఎంతో టార్చర్ పడుతుంటారు అమ్మాయిలు, అబ్బాయిలు. యూ ఆర్ ఫోర్సింగ్ బికాస్ ఆఫ్ దట్ పీపుల్. బట్ వాళ్ళదేం లేదు. వాళ్ళ నోటి దూల తెరుచుకొని వాళ్ళొచ్చిండ్రు. మీకేమైంది? దే ఆర్ ప్రోగ్రామింగ్ ఇంటు యువర్ మైండ్. చివరికి ఒకానొక స్టేజ్ వస్తది. మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీ మీద గొంతు మీద కత్తి పెడతది. ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చేస్తావా? చస్తావా? అంటారు. అప్పుడు మీరేం చేస్తారు తెలుసా? మీ అమ్మాయి మీ మాట ఇంటలేకుంటది అప్పుడు కిరోసిన్ డబ్బా తీసుకొని పోతారు. పోసుకుంటారు కూడా. కానీ లైటర్ పెట్టింటారు. చావాలనా పెళ్లి చేసుకుంటావా అని పెడతారు. గొంతు మీద కత్తి పెడతారు. ధైర్యంగా ఉన్న అమ్మాయి అయితే నీ ఇష్టం చావు నేను పోతా అని చెప్పిపోతది.
నాన్న నువ్వేం చచ్చిపోక నువ్వెవరిని చూపిస్తే నేను పెళ్లి చేసుకుంటా. కరెక్ట్ 1 మంత్ అయిన తర్వాత టార్చర్ స్టార్ట్ అవుతది మీకు. ఇంకా అక్కడ కథ సినిమా చూపిస్తారు. మీరు మీ అమ్మాయికి సినిమా చూపించిండ్రు. ఇప్పుడొస్తది. ఆడ మీ అల్లుడు చూపించిన బంగారం అల్లుడు ఉన్నాడు కదా! మంచి సంబంధం అన్నావు కదా! అమెరికా. కట్నం తెమ్మంటాడు. తీ బయటకి తీ. ఇంక స్టార్ట్ చేస్తారు. ఇంక మీ టార్చర్ ఉంటదప్పుడు. ఇవతల ఈళ్ళ లైఫ్ నష్టమే. సరే పుట్టుకున్నప్పుడు నేను ఈయనతోనే ఉండనన్నారు. టార్చర్ పెరిగింది. విడాకులు తీసుకుందాం పో అంటారు. 5 సంవత్సరాలు కోట చుట్టుముట్టు తిరగాల. ఆ రోజు రియలైజేషన్ వస్తది. వాని మీద కోపం వస్తది వాని మీద. వాడెవడురా వాడెక్కడ పోయిండ్రా ఇంతకని. వాడు కనిపియడు నీకు. ఎవడన్నా అటువంటోడు కనిపించాడు నువ్వు చేస్తావారా పెళ్లి? నీకెందుకు? అని తిడతాం అప్పుడు. మనం ఎందుకంటే అప్పుడు ఇన్‌ఫ్లూయెన్స్ అయినాం వాని వల్ల. వాడిని తిట్టలేం కాబట్టి ఈయన్ని తిడుతుంటాం. అదెందుకో ఈ రోజే రియలైజ్ గాండి. మీ పిల్లల గురించి మీ బయటోళ్ళొచ్చి మీ పిల్లలకి పిల్లలు కాలేదా? మీ పిల్లలకి పెళ్లి కాలేదా? మీ పిల్లగాడు జాబ్ చేయట్లేదా? వానికెంత సాలరీ? నీ డ్రెస్ ఏంది ఇట్లుంది? నీ పక్కోడు చూసినావా? వాడు చూడు 2 బిల్డింగ్‌లు కట్టిండు. వాడికి ఒకటో కారొచ్చింది. ఆల్ కంపారిజన్స్. సబ్‌కాన్షియస్ మైండ్. డోంట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై అదర్ పీపుల్. ఎరుకలోకి రండి. ఎలా వస్తారు? ధ్యానం చేస్తే వస్తారు. ఎలా వస్తారు? మౌనంతో ఉండి గమనిస్తూ ఉంటే వస్తారు. ఎవరొచ్చి ఏ మాట మాట్లాడుతున్నారు? జాగ్రత్త. మీ చుట్టూ అందరూ ప్రోగ్రామర్సే. మీ కాంపౌండ్‌లోకి చెత్తేసేటోళ్ళే. ఎవరి దగ్గర జ్ఞానం లేదు. మనం అనుకుంటుంటాం ఈడు చాలా పెద్ద గొప్ప వక్త అని. వక్తకి, జ్ఞానికి చాలా తేడా ఉంది. మాటల్ని ఇన్ఫర్మేషన్ అటు ఇటు తిప్పుకుంటూ చేసేటోళ్ళు మస్తు మంది ఉంటారు గానీ, వాళ్ళు గారు. వాళ్ళ చేత మనం ఇన్‌ఫ్లూయెన్స్ అయితాం. సార్ జనాలందరితో టార్చర్ అయిందంటే, నువ్వు టార్చర్ చేయి వాళ్ళను. బరువు తీసుకొని ఎమ్మడి పడు వాళ్ళెంబడి. ఊరికి మళ్ళొస్తారా చూద్దాం. మీ పిల్లలకి మీరు స్వేచ్ఛ ఇవ్వండి. మీకు మీరు స్వేచ్ఛ ఇచ్చుకోండి. జీవితం బావుంటది. అద్భుతంగా ఉంటది. ఫోర్స్ చేసిండ్రంటే గుర్తుపెట్టుకోండి దాని బాధ్యత మీరే అనుభవించాలి. నెత్తి మీదొచ్చి మీ మీద పడతదొచ్చి మొత్తం. ఎవరిని ఫోర్స్ చేసినా, బయట వ్యక్తిని ఫోర్స్ చేసినా, ఇంట్లో వ్యక్తిని ఫోర్స్ చేసినా, ఇంకొకరిని ఫోర్స్ చేసినా గుర్తుపెట్టుకోండి. దాని యొక్క ఫలితం మీ కర్మలో వచ్చి చుట్టుకుంటది ఈడ. దానికి బాధ్యత చెప్పాల్సింది మీరే. యూ క్రియేటెడ్ ఇట్ అండ్ యూ హావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్. మనకు గాలికి పోయే కంపని ఎత్తికి చుట్టుకుండడం అంటే దీన్నే. మనకే మస్తు కష్టాలుండయి. మందికి ఉచిత సలహాలు ఇయ్యొద్దు. ఎవరింటోళ్ళకి పోయి నీ కొడుకు ఏం చేస్తున్నాడు? నీ కొడుకుకి ఇది చేయవా? మనం చెప్తుంటాం అది అందరం. మనం చూసే వాళ్ళు కూడా నేర్చుకున్నారు. మనం ఏం తక్కువలం కాము. ఆ సమాజంలో మనం కూడా అంతా ఒకటి. మీరు ఇంకొకరి జీవితంలోకి పోవద్దు. దీన్నే భద్ర సార్ ఏమన్నాడు? నాన్ ఇంటర్ఫియరెన్స్. సబ్‌కాన్షియస్ మైండ్‌ని క్లీన్ చేసే 3 టెక్నిక్‌లు. చెప్పండి. నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్, నాన్ ఇంటర్ఫియరెన్స్. ఎన్నున్నాయి? ఈ 3 వదిలేసిన రోజు మొత్తం టైం మీదే. ఇంకొకరి జీవితాల్లోకి వద్దు. మీ 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 చెత్త చాలుంది. మీ శక్తిని, మీ టైం మొత్తం దానికి పెట్టండి. ఇంకెవ్వరిని ఇంప్రెస్ చేయాల్సిన ప్రయత్నం చేయొద్దు. నో కంపారిజన్. నిన్న అద్భుతంగా చెప్పిండ్రు సారు. దాన్ని పాటిద్దాం. ధ్యానం అండ్ నిరంతరం పుస్తకాలు చదువుతుంటే ఈ బ్రెయిన్‌ల ఇంతకు ముందున్న చెత్త, తప్పుడు సూత్రాలన్నీ ఈ లోప్సాంగ్ రంప పుస్తకం చదువుతున్నాం. ఆయన చెప్తాడు. నీ వల్లే అన్నా అయితయి అని. ఎవరో చెప్పిండ్రు నీ వల్ల కాదని. ఈ చదివే కొద్దికల్లా అది పోతది. రీడ్ బుక్స్. 2 నిమిషాల ధ్యానాలు, 5 నిమిషాల ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు, మౌనం. మొత్తం టైము మీకు మీరు పెట్టుకోండి. సబ్‌కాన్షియస్ మైండ్ క్లీన్ అయితది. సబ్‌కాన్షియస్ మైండ్ క్లీన్ కాకపోతే మీరు ఎన్ని వస్తువులు సంపాదించుకున్నా మీరు బానిసలే. మీకు స్వేచ్ఛ రాదు. ఏ దేవుని కాళ్ళకాడ మొక్కినా మీకు స్వేచ్ఛ రాదు. ఏ శ్రీకృష్ణుడు మీకు ఇవ్వడు. ఏ పూజలు ఇవ్వరు. ఎందుకంటే అది మీ మైండ్‌లో ఉంది. మీ మైండ్‌లోకి ఏ బుద్ధుడు రాలేడు. మీరు బుద్ధునంత పవర్‌ఫుల్ కాబట్టి. మీరు రంధ్రం తెరిచి డోర్ తెరిస్తే తప్ప ఎవరు లోపలికి రాలేరు. ఒకవేళ బుద్ధుడికి, శ్రీకృష్ణుడికి మీ మైండ్ క్లీన్ చేసే టెక్నిక్ ఉంటే ఇన్ని గంటలు, ఇన్ని టైం ఎందుకు వేస్తారు? అందుకే భద్ర సార్ ఏం చెప్పిండు? టెండూల్కర్ ఫోటో పెట్టుకొని పూజ చేస్తే క్రికెట్ రాదు. క్రికెట్ రావాలంటే టెండూల్కర్ ఏం చేసిండో అది చేయాల. ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పిండో అది చేయాల. పత్రిసారిని విగ్రహం పెట్టుకొని మొక్కి పత్రిసారిని కాదు పట్టుకోవాల్సింది. పత్రిసారి ఏం చెప్పిండు? ధ్యానం చేయమన్నాడు. మౌనం ఉండమన్నాడు. వాక్క్షేత్రం చూసుకోమన్నాడు. అది చేయండి. పూజలు లేవు. 18 ఆదర్శ సూత్రాల్లో, పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో, 18 గైడింగ్ ప్రిన్సిపుల్‌లో నో విగ్రహారాధన. దట్ ఈస్ నథింగ్ బట్ డిపెండెన్సీ. డిపెండెన్సే బెగ్గరు. అరే యు ఆర్ క్రియేటర్, నువ్వు దేవుడివిరా అంటే నేను అడుక్కుంటా సార్ అంటుంటే వై? ఆ సిలబస్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చినాం. 1వ తరగతి పూజ, 2వ తరగతి స్తోత్రము, 3వ తరగతి జపము, 4వ తరగతి మౌనం, 5వ తరగతి శుద్ధి చేసుకోవడం, వాక్కులను శుద్ధి చేసుకోవడం, 6వ తరగతి ధ్యానం. హైయెస్ట్‌ది.
పూజా కోటి సమం స్తోత్రం. చెప్పండి. స్తోత్రం కోటి సమం జపం. జప కోటి సమం ధ్యానం. ధ్యాన కోటి సమూలయః. మీకొక రూమ్‌లో ఈ రూమ్‌లో బంగారం పెట్టినాం. ఆ రూమ్‌లో బొగ్గు పెట్టినాం. అతల రూమ్‌లో ఇనుము పెట్టినాం. వెండి, వజ్రాలు, ప్లాటినం పెట్టినాం అన్ని రూమ్‌లలో. ఒకటే నిమిషం టైం ఇచ్చినాం. ఏ రూమ్‌లోకెళ్తారు మీరు? ఏ రూమ్‌లోకెళ్తారు చెప్పండి? ఇంకెవరైనా చెప్తారా? ఎవరికి యా విలువ తెలిస్తే దాని కాడికి పోతారు. సార్ నేను ఇది తీసుకుంటా, అది తీసుకుంటా అంటే నీకు ఒకటే నిమిషం టైం ఇచ్చిండు. అండ్ నీతోని పెట్టుకోవడానికి కూడా ఎక్కువ ప్లేస్ లేదు. చెప్పండి ఇప్పుడేం తీసుకుంటారు? ప్లాటినం తీసుకుంటాం. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిండు. తరగతులు ఉంటాయి నాయనా. నేను ఈ తరగతిలో ఉంటా, ఆ తరగతిలో ఉంటా అంటే ఎట్లా? లేదు. తప్పుడు అవగాహన. ఈ మెట్టు అయిపోయింది. 10వ తరగతి అయిపోయింది. ఈవెన్ దో నీకు అందులో మంచి ఫ్రెండ్స్ ఉండొచ్చు. నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు. దోస్తాను ఉండొచ్చు. కానీ తప్పదు. గో టు ఇంటర్మీడియేట్. న్యూ ఫ్రెండ్స్ విల్ కమ్. న్యూ లెసన్స్ విల్ యూ లెర్న్. లేదు సార్ నేను 1 వీకు 10థ్‌కి పోతా. ఇంకో 1 వీకు బ్యాలెన్స్ చేస్తా సార్. మనం వచ్చిన మూలాలను మర్చిపో అంటుండ్రు చాలామంది. దట్స్ రాంగ్ కాన్సెప్ట్. దేర్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ ట్యూనింగ్. ధ్యానంలోకి వచ్చినాము అంటే మీరు ఇంకా మిగిలిన తరగతులు కంప్లీట్ అయినాయని. చెప్పాడు కదా మన విజయభాస్కర్ రెడ్డి సారు. మామూలు బాబాజీ దగ్గరికి వెళ్ళడానికనే అపాయింట్మెంట్ కావాలి. జగద్గురు పత్రి సార్ దగ్గరికి వచ్చినాము. మీలా రేపు 35 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న ధ్యానాన్ని ఇంటికాడ కూర్చొని స్నాక్స్ తింటూ యూట్యూబ్ పెట్టుకొని ఇట్లా కూర్చొని సోఫా సెట్ మీద కూర్చొని చూస్తున్నాం మనం. ఎంత అదృష్టవంతులం. ఎంత చేసింటాం మనం? ఎన్ని పీజీలు పూర్తి చేసింటాం? ఊరికనే వస్తుంది అనుకుంటున్నారా మీరు? అదృష్టవశాత్తు వచ్చిందా? ఈ సృష్టిలో అదృష్టం లేదు. యాక్సిడెంటల్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ బై ఛాన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. అవకాశంతో రాలేదు. అది మీరు క్రియేట్ చేసుకున్నారు. మీకు ఇంత ఎలిజిబిలిటీ ఉంది. గత జన్మలో చేసిండ్రు వచ్చిండ్రు. మళ్ళీ మనం వెనక్కి ఎందుకు పోతాం? మళ్ళీ ఆ క్రిస్టల్‌లను, మళ్ళీ ఇంకొకరిని. నో డిపెండెన్సీ. పత్రి సార్ చెప్పాడు. అందుకే ఆయన ఏం చెప్పిండు? మీరు డిపెండ్ అయితారనే. దేర్ ఈజ్ నో డిసైబుల్. ఆల్ ఆర్ మాస్టర్స్. చెప్పండి. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. ఇక్కడెక్కడైనా శిష్యరికం ఉందా? మరి ఇంకేంది మరి? మళ్ళీ పోయి తోడై మాస్టర్ దగ్గర కూర్చొని చేతులు పెట్టుకొని కూర్చుంటారు. అది తీసేయండి ఫస్టు. చేతుల్లో చేతులు పెట్టిండ్రంటే అర్థమైంది మీకు ఎనర్జీ తీసుకోవడం చేత కాదని అర్థం. ఆయన చెప్తున్నాడు. కళ్ళు మూసుకొని మనసుని శూన్యం చేస్తే కుప్పలు తెప్పలుగా ఎనర్జీ వస్తుంటే ఈయన ఎన్ని రోజులు ఉంటాడు? నేను చూస్తుంటే అక్కడక్కడ వీళ్ళు కూడా సీనియర్ మాస్టర్లు ఎంత ఫీల్ అవుతుంటారంటే నిర్మోహమాటం చెప్తున్నా. లైవ్ చూస్తున్నా నేను. లైవ్ చూసే వాళ్ళకి కూడా చెప్తున్నా. పిచ్చి పిచ్చి పనులు చేయకండి. కర్మలో ఇరుక్కుంటాం మనం. మీరు ఎవరినైతే బంధిస్తారో, ఎవరినైతే ఫ్లడ్ చేస్తారో, ఎవరినైతే ఇన్‌ఫ్లుయెన్స్ చేసి మానిప్యులేట్ చేస్తారో టీవీ చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా నేను. ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నా. మీరు పత్రి సార్ క్లియర్ చెప్పాడు. ఎవరి రెక్కలైతే కట్ చేసి బంధించుకుంటారో మీరు బంధింపబడతారు. పత్రి సార్ అంతట ఆయన్నే మనకు క్రమశిక్షణ ఇవ్వలేదు. డిసిప్లిన్ చెప్పలేదు. ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అని చెప్పిండు. నో డీవియేషన్. వాడే మాస్టరు. నువ్వు మాస్టరు. వాడిని డిపెండెన్స్ చేయొద్దు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ బాధితులు చాలామంది వస్తున్నారు. పత్రి సార్ శ్వాస మీద ధ్యాస చెప్తే వీళ్ళందరూ వచ్చి మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చి సార్ వీళ్ళందరూ ఈ ధ్యానం చెప్తున్నారు మరి ఏం చేయాలి? పత్రి సార్ శ్వాస మీద ధ్యాస చెప్పి మీకు తెలుసా అంట. తెలుసు సార్ అది కూడా అండి. మరి పత్రి సార్ గొప్పోడా వీళ్ళు గొప్పోరంటే ఈ మొత్తానికి ఎవరు గొప్పోలంటే పత్రి సారే. మరి ఎందుకు కన్ఫ్యూజ్ అయినావు? అవును సార్ నాకే తెలీదు. కన్ఫ్యూజ్ నువ్వేం కాలే, కక్కుర్తుంది నీకు. షార్ట్‌కట్‌లో తెచ్చుకుందామని చెప్పిండు తెచ్చుకొని పోయినావు ఓపిక లేక. సంవత్సరం అయిన తర్వాత వచ్చి మళ్ళీ అదే కథ కూర్చుంటావు. సార్ నాకు అవన్నీ వర్కౌట్ అవుతలేవు. సంవత్సరం క్రితం ఆయన చెప్పిండు కదా ఎవడు నిన్ను ఉద్ధరించాడని. నీ సబ్కాన్షియస్ మైండ్‌ని క్లీన్ చేయనంత వరకు ఏ మనీ మెడిటేషన్ పనిచేయదు. ఏ కర్మ విపాక ధ్యానం పనిచేయదు. ఏ టెక్నిక్‌లు పనిచేయవు. ఒక్క శ్వాస మీద ధ్యాసనే సబ్కాన్షియస్ మైండ్‌ని క్లీన్ చేస్తది. నో చక్ర మెడిటేషన్. చక్ర మెడిటేషన్ ఈజ్ ద డేంజరస్ వర్డ్. మీ చక్రాలన్నీ మొత్తం యాక్టివేట్ అయిపోయి ఇంబాలెన్స్ అయిపోయి శక్తులు మీరు తట్టుకోలేరు. మానసిక జబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి. హౌ టు క్లీన్ చక్రాస్. 10,000 కట్టండి. మూడో చక్రాన్ని క్లియర్ చేసుకొని పోండి.